కనుక వారి కొరకు ప్రార్థించండి. అలాగే దైవజనులకు సమయం ఇవ్వబడుతుంది, వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. కనుక మనందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని మనం చేస్తూ అందరూ చప్పులు కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బేస్ తగ్గించండి. దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఈ రీతిగా కూడుకోటగా ప్రభు సహాయం చేశారు. ఈ చక్కని సమయంలోనికి దైవజనులు ఇశ్రాయేలయ్య గారు మరి నన్ను ఆహ్వానించి దేవుని ప్రజలకు మీదుట నిలబడి దేవుని గురించి మాట్లాడడానికి, దేశమును గురించి మాట్లాడడానికి అన్ని విధాలుగా నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నానాటికి తన కృపలో బలపరిచి సమృద్ధి అయిన ఆశీర్వాదములతో నింపునుగాక. ఆయన కృప మిమ్మల్ని వెంటాడి క్షేమమును సౌఖ్యమును కలిగించునుగాక. తన మహిమైశ్వర్యములు మీ ప్రతి అక్కర అవసరం ఆయన తీర్చునుగాక. మీరు వెళుతున్న ప్రతి మార్గములో దేవుడు మీతో నడిచి సురక్షితమైన క్షేమకర గమ్యానికి మిమ్మల్ని నడిపించునుగాక. మంచిది. దేవుని ప్రియులారా, నిజానికి ఈ దినం వాక్యాలు చెప్పుకునే దినం కాదు, కానీ ప్రార్థన చేయాల్సిన రోజు ఈరోజు. ఈ రోజున మాటలు కాదు కావాల్సింది, ప్రార్థన. మాటలు చెప్పుకునే రోజులు గడిచిపోయినాయి. మోకాళ్ళపైకి వెళ్ళి దేవుని ముందు కన్నీళ్లు గార్చే కాలంలోనికి మనం వచ్చాం. పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మీరందరూ చూస్తున్నారు ఈ సంగతులన్నీ. మరి నిర్విరామంగా సభల్లో ఉంటూ దేవుని వాక్యాన్ని చెబుతూ స్తుతి ఆరాధన చేస్తూ, అందుకని గొంతు కొంచెం పోయింది. యాక్చువల్గా వాయిస్ చాలా మంచిగా వస్తుంది, కానీ అది గొంతు పొంగురిపోవటం వల్ల ఇబ్బంది ఉంది. నా మాట అర్థమవుతుంది కదా, ఇబ్బంది లేదు. చాలా సంతోషం. రాత్రి కూడా గుడివాడ ప్రాంతంలో దేవుని సన్నిధిలో గడిపి ఎప్పటికప్పుడు 1 గంట 2 అట్లా అవుతుంది రోజు. దేవుని పనిలో ఉండుట కంటే, దేవుని పని చేయుట కంటే ఈ జీవితానికి వేరే ధన్యత భాగ్యం లేనే లేదు. ఈ శరీరాన్ని దాచుకుని దీన్ని పెంచి పోషించి దీన్ని మనం సుఖపెట్టి ఫలితం లేదు. దేవుని పని కొరకు వాడి దేవునికి అప్పగించిన రోజున ఈ దేహముతో ఎంత పని చేసామో అంత రెట్టింపు బహుమానం పరలోకంలో మనకు ఉంటుంది. దాచుకుంటే ఇక్కడ ఫలితం లేదు, కానీ వాడితే అక్కడ ఫలితం ఉంది. ఇది గమనించండి. గమనించి ఎప్పటికప్పుడు దేవుని పనిలో పరిచర్యలో సేవకుల కంటే మీరే ముందుగా అన్నిట్లో ఉండాలి. అన్ని విషయాల్లో దైవజనుడి కంటే ఎక్కువ పోరాటం, దైవజనుడి కంటే ఎక్కువ ముందు వరుసలో ముందుగా ప్రోత్సహించడానికి అన్నిట్లో మీరు ముందుండాలని ప్రభు పేరట మనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ప్రియులారా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో తన వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఈ దేశములో ప్రభువా నీ రక్షణ కార్యాలు జరుగునట్లుగా ఈ స్వతంత్ర దినోత్సవం రోజున సంఘముగా సేవకులముగా నీ పరిశుద్ధాలయములో చేరి కూడి
ఆరాధిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థనలేమో కానీ నీ కృపను బట్టి కార్యమును జరిగించమని అడుగుతూ ఉన్నాం. ఈ దేశం కొరకు మేము ఏం చేయాలి, మేము ఎలా ఉండాలి, ఎలా నడవాలి, మా వలన ఈ దేశానికి నీ కార్యాలు, నీ మేలులు ఎలా వస్తాయి, ఈ విషయాలన్నీ మేము నేర్చుకోవటానికి సహాయం చేయండి. నీ స్వరాన్ని మాకు వినిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియులారా, ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు నా పరిశోధనలో నేను చూసి తెలుసుకున్న ప్రకారం ఈ దేశానికి స్వతంత్రం రాలేదనే నాకు అనిపించింది. స్వతంత్రం వచ్చింది అని జెండాలు ఎగరవేసి, లడ్డూలు తినిపించుకుని, చాక్లెట్లు పంచుకొని, ఒకరికొకరు పలకరించుకుని జెండా వందనం చేసి సంబరపడుతున్నారు. కానీ ఈ దేశం నానాటికి బానిసత్వంలోకి వెళుతుంది, కానీ స్వతంత్రంతో రెక్కలు వచ్చి ఎగరట్లేదు. రెక్కలు నరికిన పక్షిలాగా ఓ చోట కూలబడిపోయింది దేశం. ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఈ దేశంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఎటు వెళ్ళాలన్నా ఒక భయానకమైన పరిస్థితులు, వాతావరణం ఈ దేశంలో ఉంది. ఈ దేశంలో స్వాతంత్ర్యమే కనుక వచ్చి ఉంటే బ్రతకడానికి మనం ఎవరం భయపడం. ఈ రోజున భయంతో బ్రతకాల్సి వస్తుంది ఈ దేశంలో. ఎందుకంటే ఎటు వెళ్ళినా మానభంగాలు, హత్యలు, లేనిపోని కేసులు బనాయించి కోర్టులకు ఏడవటం, స్టేషన్లో పెట్టడం, ఎవరికి ఎటువంటి న్యాయము జరగకుండా చేయటం. ఈ దేశంలో ఇంక ఇదేమి స్వతంత్ర భారతం. ఆసిఫా అనే ఒక పాపను రాముని గుడిలో, మరి ఈ దేశం రాముణ్ణి పూజిస్తుంది. అలాంటి రాముని గుడిలో దినాల పాటు పూజారి, కొంతమంది రాజకీయ నాయకులు కలిసి కొన్ని రోజుల పను చేసి బలవంతం చేస్తుంది. రాముడు గొప్పడు, రాముడు దేవుడని. అదే రాముని ఎదుట ఓ పాపను చెరిచి చంపేసిరి దేశం. ఇంకేదేమి స్వతంత్ర భారతం అండి. ఎక్కడో పొరుగు దేశము నుండి ఈ దేశానికి సేవ చేయాలని గ్రాహం స్టెయిన్ అనే దైవజనుడు భార్య, 2 బిడ్డలను తీసుకుని దేశానికి వచ్చి కుష్ఠరోగులను చేరదీసి వారిని పరామర్శించి వారికి వైద్యం చేస్తూ, వారిని ఆదరిస్తూ, వాళ్ళని బ్రతికిస్తూ ఉంటే ఈ దేశం చూసి తట్టుకోలేకపోయింది. ఆ దైవజనుడు వాహనములు వెళుతూ ఉండగా తన 2 కుమారులతో కలిసి వాహనాన్ని, వారిని పెట్రోల్ పోసి కాల్చి చంపి బూడిద చేశారు. ఏం చేశాడు ఈ దేశానికి ఆయన? ఎవరినన్నా మానభంగం చేశాడు ఈ దేశపు స్త్రీని? ఎవరి ఆస్తున్న దోచుకున్నాడు ఆయన? ఎవరి మీదకని వెళ్ళి తిరగబడ్డా? ఈ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఏమైనా చేశాడా? అలాంటిది ఏమీ చేయలేదు. కుష్ఠరోగులకు సేవ చేశాడు. ఈ దేశం కుష్ఠరోగులను ఊరి వెలుపల పెడితే ఊళ్ళోకి తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని చీము రసి అంతా పిండి కట్లు కట్టి, మందులు వేసి, గాయాలు కట్టి, గోరు ముద్దలు తినిపించి ఒడిలో పెట్టుకుని నిద్రపుచ్చి బ్రతికించాడు ఆయన. అలాంటి ఒక గొప్ప దైవజనుణ్ణి కాల్చి చంపింది దేశం. స్వాతంత్ర్యం అని అన్నారు, కానీ ఎక్కడుందండి స్వేచ్ఛ? ఎక్కడ మనశ్శాంతిగా ప్రజలు బ్రతకగలుగుతున్నారండి ఈ దేశంలో? దేవుని ప్రియులారా, ఈ దేశము కులము అనే ఒక తాటి మీద నడిపిస్తున్నారు నాయకులు. ఒక 100 ఏళ్ల క్రితం ఏ మనువాదము, ఏ ధర్మశాస్త్రము నడిచిందో అదే మనువాదము హృదయంలో ఉంచుకుని దేశ నాయకులు ఇంకా నువ్వు తక్కువ కులం వాడివి, అంటరా అనేవాడివి, మేము అగ్రగణ్యులం,
మాది పెద్ద కులము, మీరెంత అని ఇంకా కుల వివక్షతో చూస్తున్నారు. ఏమి స్వతంత్ర భారతదేశం ఇది? స్వతంత్ర భారతదేశం అని మనం చెప్పుకుంటున్నాం. తెల్లోళ్ళు మాత్రమే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారు, కానీ దేశానికి స్వతంత్రము రానే. నేను అనలేదు కదా ఈ మాట, గాంధీ గారే అన్నాడు. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి దేశములో తన పని తాను చూసుకుని ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చిన నాడు ఈ దేశానికి నిజంగా స్వతంత్రము అని ఆయన చెప్పిన మాటే. ఇంకొకడు అన్నాడు, తిక్కలోడు, అర్ధరాత్రి ఆడదానికి రోడ్డు మీద పని ఏంటంటాడు. ఏమో, ఒకగానో కూతురు తండ్రికి బాగోలేదు, తల్లికి బాగోలేదు, ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, మెడికల్ షాప్కి వెళ్ళాల్సి వచ్చింది, ఓ పని మీద రావాల్సి వచ్చింది, దూర ప్రాంతం ఊరు వెళ్ళింది, ట్రైన్ దిగింది, రాత్రి 12-1 గంట అయింది, ఇంటికి చేరాలి. ఆటో వాళ్ళు ఉంటారు, ఆటో ఎక్కిన తర్వాత ఇంటికి రావాలి, క్యాబ్లు ఉంటాయి, ఎక్కిన తర్వాత ఇంటికి రావాలి. అలా వచ్చిన నాడు ఆడపిల్లకి సురక్షితమైన పరిస్థితులు కలిగిన రోజున ఈ దేశానికి స్వాతంత్రము కలిగినట్టు అని గాంధీ గారు అన్నాడు. ఆడపిల్లల వల్ల ఎక్కడ సురక్షితంగా ఉండగలుగుతున్నారండి? ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాడు, బేటీ బచావో అన్నాడు. ఏమని? ఆడపిల్లల్ని కాపాడుకోండి, రక్షించండి. ఆయన మంచిగా చెప్పాడు, బాబు నేను గెలిచాను, మా వాళ్ళందరూ రోడ్లు ఎక్కేస్తారు, మీ పిల్లల్ని పాడు చేసేస్తారు, కాబట్టి మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి అని ఆనాడే చెప్పాడు. మనమే అర్థం చేసుకోలే మాట. ఆయన యథార్థంగా చెప్పాడు, మా వాళ్ళు మంచోళ్ళు కదరా నాయన, మీ ఇంటి వాళ్ళు లాక్కొచ్చేసి మానభంగాలు చేసి చంపేస్తారు, కాపాడుకోండి, బేటీ బచావో అని వదిలేశాడు. అది ఆయన తప్పు కాదు, మనం అర్థం చేసుకోక గద్దెనెక్కించామంతే. దేవుని ప్రియులారా, కులము అనే ఒక తాటి మీద ఈ దేశాన్ని నడిపిస్తూ స్వాతంత్ర్యం అనేది లేకుండా ప్రజలను ఇంకా కట్టిపడేశారు. 100 ఏళ్ల క్రితము దళితుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో 76 ఏళ్ల స్వతంత్రం వచ్చినా కూడా అలాగే ఉంది. ఇంకా ఏమండి, రాజస్థాన్ రాష్ట్రంలో స్కూల్లో ఒక చిన్నపిల్లాడు దాహమయ్యి మంచినీళ్ళు కుండ దగ్గరికి వెళ్ళి కుండలో నీళ్లు ముంచుకుని గ్లాసు నీళ్లు త్రాగినందుకు ఆ స్కూల్ టీచర్ వాడిని కొట్టి చంపేశాడు. ఎందుకని? మంచినీళ్ళు త్రాగటం తప్ప, కుండలో నీళ్లు పట్టుకోవడం తప్ప అంటే తప్పే. ఎందుకంటే నీ కులం వేరు, నా కులం వేరు. నేనేమో అగ్రకులస్తుండి, నువ్వేమో తక్కువ జాతి వాడవి. నువ్వు వచ్చి నా కుండను ముట్టుకుని, నా గ్లాసు ముట్టుకుని నా నీళ్లు తాగుతావా నువ్వు అని ఒక దాహము కోసం కుండ దగ్గరికి వెళ్ళినటువంటి ఒక చిన్న పిల్లోడిని పట్టుకుని చంపిన ఈ దేశంలో స్వాతంత్ర్యం ఉందని ఎలా చెబుతామండి? ఈ దేశము చేదెక్కిపోయి కులము, మతము, మానభంగాలు, మర్డర్లు, అవినీతి, అన్యాయం, అక్రమం మీద ఈ దేశం నడుస్తూ ఉంటే, ఇంత చేదెక్కిపోయి ఉంటే నోరు తీపి చేసుకుందామని జెండా ఎగరేసి లడ్డూలు తినిపించుకుంటున్నారే. వీళ్ళందరికీ తెలిసే మన నోళ్ళు తీపి చేసుకున్నాం, తెల్లారేసరికి దేశాన్ని చేదుగా చేద్దాం. ఇది వాళ్ళకున్న ఆలోచన. దేవుని ప్రియులారా, ఒక తక్కువ కులస్తుడు పశువులు మేపుకుంటూ కాస్త చెట్టు కింద కూర్చున్నాడు. ఈలోపు దారి తప్పి ఒక మామిడి తోటలోకి వెళ్ళని ఆ మామిడి తోట యజమాని ఒక అగ్ర కులస్తుడు, రేయ్ నువ్వు ఒక తక్కువ కులస్తుడివి, నీ పశువులు నా తోటలోకి రావటం ఏంట్రా అని వాడిని చెట్టుకు కట్టేసి కొట్టి గొంతు కోసి చంపాడు. వాటికేం తెలుసు పశువులకి? ఈ దేశములో ఇలాంటి దుశ్చర్య, ఇలాంటి ఘోరమైన నీచమైన ప్రవృత్తి నడుస్తూ ఉండగా ఎక్కడదండి దేశంలో స్వాతంత్ర్యము? దేవుని ప్రజలారా, ఇవన్నీ దినదినం మనం కన్నులారా చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో బ్రతకాలంటే ఒక భయం. ఈ దేశం యొక్క రాజ్యాంగ పద్ధతిలో ఈ దేశం నడవట్లేదు.
బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసి మనకి ఇచ్చాడో అసలు దాని మీద ఈ దేశం నడవట్లేదు. దానిలో ఉన్నది ఒకటి, దేశాన్ని నడిపించేది ఇంకొకటి. దానిలో వారు రాసింది వేరు, ఈ దేశాన్ని నడిపించే విధానం వేరు. గుర్తుంచుకోండి, భవిష్యత్తులో రాజ్యాంగమును పూర్తిగా సవరణ చేసి అంబేద్కర్ గారు పొందుపరిచిన ఏ ఒక్క పాయింట్ కూడా దానిలో ఉండనియ్యరిక. దానికి అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నారు, సిద్ధం చేసుకున్నారు. దేవుని ప్రియులారా, మతం మీద ఈ దేశం నీ మతం వేరు, నా మతం వేరు అని మత సంఖ్యలు వేసి ప్రజలను చిత్రహింసలు చేస్తున్నారు. చాలా కాలం క్రితం ఒక రాజకీయ నాయకుడు ఒక మాట చెప్పాడు, ఈ దేశము హిందువులది, ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. రానున్న కాలములో ఈ దేశము ఎలా ఉంటుందో తెలుసా? ఈ దేశంలో త్రివర్ణ పతాకం ఎగరదు, కాషాయం ఎగురుద్దు అన్నాడు ఆయన. ఇప్పుడున్న మన జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? కాషాయము, తెలుపు, వైటు, గ్రీన్ 3 ఉన్నాయి. ఈ 3టిలో 2టిని తీసేయాలని ఒక నిర్ణయంలో ఉన్నారు. ఇందులో సందేహం ఏమి లేదు. తెలుపు క్రైస్తవులకు సాదృశ్యంగా ఉంది, ఏమండి, పచ్చ ఇస్లాముకు సాదృశ్యంగా ఉంది. వీళ్ళిద్దరు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఏం చేశారు వీళ్ళిద్దరు నీకు? క్రైస్తవుడు ఏం చేశాడు నీకు? ఇస్లాం ఏం చేసింది నీ దేశంలో? క్రైస్తవుడి వల్ల నీకు జరిగిన నష్టమేమిటి? ఈ దేశంలో దేశ క్షేమము కొరకు, ప్రజల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ఆహర్నిశల కడుపులు కట్టుకుని ప్రార్థన చేయటం, ఇదా ఈ దేశానికి మేము చేసే అన్యాయము? క్రైస్తవుడి వలన ఈ దేశానికి మేలే కానీ ఏ కీడు జరగట్లేదు. కాబట్టి ఈ దేశం మొత్తం ఏమి నిండి ఉంది అని అంటే ప్రేమ కానీ, సమాధానం కానీ, ఐక్యత కానీ ఏమీ లేదు. కానీ అక్రమము, అవినీతి, కులము, మతము, రాజకీయము, మానభంగాలు, ఇవి ఈ దేశాన్ని ఒక తల్లితో పోల్చి రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద మహానుభావులు, కవులు వివరించి వర్ణిస్తారు. రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో అన్నారు, భారతమాతను మీరు మానభంగం చేసి చంపారు, తల్లిని రేపు చేసి చంపిన దౌర్భాగ్యులు మీరు అన్నాడు ఆయన. ఎవడన్నా భూమి మీద కన్న తల్లిని ఆ రీతిగా చేస్తాడా? మీరు చేశారన్నాడు ఆయన. మళ్ళీ ఈ దేశానికి వచ్చి మాత మాత మాత, ఏది అంత ప్రేమ నీకు ఉన్నప్పుడు? దేవుని ప్రియులారా, బలవంతంగా కొట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను 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 చితక బాధేసి రక్తం వచ్చేటట్టు కొట్టి, నేను ఒక్కటే అడుగుతున్న ఈ దేశానికి, రాముడు అనేవాడు బ్రతికి ఉంటే ఈ రోజున రాముని పేరట మీరు చేసి ఈ దుశ్చర్య ఆయన ఊరుకుంటాడా? ఆయనే ఒకవేళ బ్రతికి ఉంటే రే వాడికి ఇష్టమైతే నా పేరు పలుకుతాడు, లేకపోతే లేదు, వాడిని కొట్టి పలికించాల్సిన అవసరం మీకేంటి అంటాడు ఆయన ఉంటే గనక. నేను ఏకప్రతిని అవుతున్నాను మీకు తెలుసు కదా. జీవించిన కాలంలో ఏ ఆడపిల్లని చూడలేదు కదా. మరి మీరేమిటి ఇంట్లో పిల్లలు ఉండగా బయట పిల్లల్ని తీసుకొచ్చి నాశనం చేస్తున్నారు, ఊరుకుంటాడు ఆయన? ఏమైందండి మతి వీళ్ళందరికీ? కనుక నా దేవుని బిడ్డలారా, ఈ దేశంలో స్వాతంత్ర్యం ఇంకా జరగలేదని ప్రభు తేట తెల్లగా ఇవన్నీ తెలియజేస్తున్నాడు. ఏమని బ్రతుకుతామండి దేశంలో? ఒక క్రైస్తవుడు వాక్యం చెప్పాలంటే, వీధి సువార్త చేయాలంటే ఎగబడి తనడానికి మీదకు వస్తున్నారు. సువార్త చెప్పడానికి వెళ్తే ముఖం మీద పేడ నీళ్లు కొట్టి వెనక్కి పంపుతున్నారు. చెంప దెబ్బలు కొట్టి, గోడ దెబ్బలు కొట్టి, హాస్పిటల్లో పడేసి ఎన్ని దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇంకెక్కడ స్వేచ్ఛ ఉంది మనకి? స్వాతంత్రం అంటే ఏంటి? మనకంటూ ఏ భయము ఉండకూడదు, అంత స్వేచ్ఛగా తిరిగితేనే స్వాతంత్రం. అంత భయమే, ఇంకెక్కడది స్వాతంత్రము?
అందుకనే నా ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈ దేశానికి స్వాతంత్రము క్రైస్తవుని ద్వారానే కలుగుతుంది, కలిగి తీరుతుంది. ఇంతకంటే ఇక వేరే సందేహమే లేదు. దేవుని ప్రియులారా, క్రైస్తవుడే కనుక ఈ దేశంలో లేకపోతే లేకుండా చేస్తాం అని తీర్మానాలు చేసి బిల్లులు తీసుకొచ్చి వాటిని అడ్డగోలుతనంగా దాన్ని పాస్ చేయించి ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు కదా. క్రైస్తవుణ్ణే గనుక ఈ దేశంలో లేకుండా చేస్తే అర్ధ గంటలో ఈ దేశాన్ని దేవుడు మట్టి కింద కప్పేస్తాడు, సందేహమే లేదు. ఈ దేశము క్రైస్తవుడి ప్రార్థన పైన, మోకాళ్ళ పైన బ్రతుకుతుంది, ఇంక వేరే ఏ కారణం లేదు. క్రైస్తవుడు మోకాళ్ళ ప్రార్థన పైన ఈ దేశం బ్రతుకుతుంది. క్రైస్తవుడు కన్నీళ్ల మీదే ఈ దేశం యొక్క క్షేమము, నెమ్మది ఆధారపడి ఉంది. కేవలము ఈ దేశానికి క్రైస్తవుడు శిరస్సుగా ఉన్నాడు. ఈ దేశానికి క్రైస్తవుడు వెన్నుముక కాదు. వెన్ను లేకపోయిన మనసులో పడుకోవచ్చు, కానీ శిరస్సే లేకపోతే ఇక సచ్చిన శవంతో సమానం. శిరస్సు ఉన్న క్రైస్తవుడిని దేశం నుంచి వెళ్ళగొట్టాలి, ఉంచకూడదు, చంపేయాలని మీరు అనుకుంటే కనుక శిరస్సు లేకపోతే మీరెవరు కూడా మిగలరు. మిగతా ఏ అవయవం పనిచేయదు దేహములో, అసలు ఊపిరి ఆడదు. కంఠమే తెగిపడిన తర్వాత, శిరస్సునే వేరు చేసిన తర్వాత ఇంక ఈ దేశం బ్రతకటం, బట్ట కట్టడం అనేది జరగని సంగతి. గుర్తుంచుకొని దేశ ప్రజలందరూ, క్రైస్తవుడు ఈ దేశానికి తల్లివేరు లాంటి వాడు. ఆ తల్లివేరు మాడిపోయిన తర్వాత చుట్టుపక్కన ఎన్ని వేళ్ళున్నా కూడా చెట్టు మాడిపోద్ది. కనుక క్రైస్తవుల జోలికి ఎప్పుడు రాకూడదు. నా దేవుని ప్రియులారా, క్రైస్తవుడు ఎవరికైనా మేలు చేసేవాడు తప్ప ఎన్నటికీ ఎవరికి కీడు చేసేవాడు కాదు కాదు కాదు. ఈనాడు మణిపూర్లో అంత విధ్వంసం జరుగుతుందే, అయ్యా ఆపండి అని శాంతి ర్యాలీలు చేశారు తప్ప ఒక్కడైనా కత్తి పట్టుకున్న క్రైస్తవుడు లేరు. అదే మీరైతేనేమో బళ్ళాలు, బరుసులు, కత్తులు, చాకులు, కర్రలు. కానీ ఏ క్రైస్తవుడు బైబిల్ పట్టుకుని ఏదో ఒక బ్యానర్ పట్టుకుని మేము దండం పెడతాం బాబు మా ఊళ్ళో బతకనిండి అని అడుగుతుంటే, ఇంత శాంతిని చూపిస్తూ ఉంటే మనం అంటే ఈ దేశానికి నష్టం చేస్తున్నామంట, అన్యాయం చేస్తున్నామంట. వాళ్ళ మాటలండి ఇవన్నీ వింటూ కూడా యేసయ్య మనకు నేర్పినటువంటి పద్ధతి మాట ఏమని, శత్రువును సహితం మీరు ప్రేమించాలి, ప్రార్థన చేయాలి వారి కోసం. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన పాఠము ఏమిటి? తండ్రి వీరేమి చేయొచ్చు, బ్రతుకులు ఎలా ఉంటే రేపొద్దున వాళ్ళేదో మీరే మాదిరి వచ్చి నరకానికి పోతే, మీ సహనమును బట్టి, మీ ప్రేమను బట్టి వాళ్ళు చాలామంది మారుతారు రేపొద్దున. క్షమించండి అన్నాడు యేసయ్య. అలాగే మనం వాళ్ళు ఎన్ని చేసినా, ఎంత చేస్తున్నా, ఎన్ని మాటలు అంటున్నా, ఇప్పుడు గ్రాహం స్టెయిన్ భార్య ఉంది, భర్తని పిల్లలను చంపేసి రిక్తురాలుగా నిలబడింది దేశంలో ఒక్కతే. దేశం విడిచిపెట్టారు, ఖండాలు విడిచిపెట్టారు, ధనం విడిచిపెట్టారు, ఇళ్ళు వాకిలి విడిచిపెట్టి వచ్చారు. ఉద్యోగాలు, చదువులు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్త సౌఖ్యమంతా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి సేవ చేస్తుంటే వాళ్ళని చంపినందుకు ఆ తల్లి ఒంటరి విధవరాలు నిలబడింది. ఒక ఆడపిల్ల ఏమండి, దేశం స్త్రీకి బొట్టు ఉండాలి, మొగుడు చచ్చాడు నీకు బొట్టు లేదంటే అని అంటున్నారు. ఇప్పుడు మొగుడు చచ్చాడు మీకు బొట్టు ఏది నొసటం మీద ఏంటా బోసి నుదురుతో అని అంటున్నారుగా. ఒక ఆడపిల్ల బొట్టు చేసి భర్తని పిల్లల్ని చంపారు ఈ దేశం. ఆ తల్లిగారు ఒక్కటే మాట ఉంది, నా భర్తను చంపారు, నా పిల్లలను చంపారు, కానీ వాళ్ళని మీరు ఏమీ చేయొద్దండి. అదండి క్రీస్తు గొప్పతనం. కానీ నిన్నేమన్నా అంటే మాత్రం తెల్లారేసరికి చర్చిలు కొలగొట్టేసేసి, బైబిళ్ళు తగలబెట్టేసి, నడి రోడ్డు మీద ఎవరిని బలవంతం చేయట్లా, మీకు ఇష్టమైతే చదవండి, ప్రభుని నమ్మండి అని కరపత్రాలు ఇస్తూ ఉంటే, స్వామి అనే ఒక దైవజనుడిని కొట్టి ట్యాంక్ మండ పైన హైదరాబాద్లో
కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏం అన్యాయం చేశాడు నీకు? దేవుని ప్రజలారా, ప్రజలలో ఇలాంటి మూర్ఖత్వం, పైశాచ ఆనందము పెంపొందిస్తున్నారు. అయితే నా దేవుడు దీనంతటికి విడుదల సిద్ధం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దేశములో నుండి నా ప్రభు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఈ దేశం మీద తన కరుణాహస్తము చాపబోతూ ఉన్నాడు. ఈ దేశములో నా దేవుడు తన ఆత్మను పంపించబోతున్నాడు. ఈ దేశములో ఆయన తన రక్తధారలు కురిపించబోతున్నాడు. ఈ దేశం ఒక నాటికి వెలిగించబడబోతుంది. అది క్రైస్తవుల వల్లే సాధ్యము. ఎవడి వల్ల ఈ దేశానికి స్వతంత్రము, నెమ్మది, సుఖము, స్వేచ్ఛ రాదు. అది క్రైస్తవుల వల్లే వస్తుంది. దానికి క్రైస్తవుడు చేయాల్సిన పద్ధతి, పని ఏమిటి? ఏం చేయాలి మనం ఈ దేశానికి? ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బానిసత్వములో ఉన్నారు. నిర్గమకాండం 4వ అధ్యాయము చూడండి, ఒక చక్కని మాట ప్రభు అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం, 7 నుండి చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులో నుండి నా ప్రజల బాధను, 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులో నుండి నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులలో తమ కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర్ర వింటిని, వారు దుఃఖము నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతు నుండి వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అన్నాడు. ఆ కిందకు వస్తే దేవుడు కష్టపెట్టే వారి చేతులను విడిపించుటకు దిగివచ్చానన్నాడు. ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? దేన్ని బట్టి వచ్చాడు అని అంటే 3 విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ దేవుడు విడిపించుటకు దిగి రావాలంటే ఈ మతోన్మాదము నుండి, ఈ ఉగ్రవాదము నుండి, భయంకరమైనటువంటి ఈ కామకత్వము నుండి, ఈ అక్రమము నుండి, అన్యాయము నుండి, ఏమండి, ఈ కుల వివక్ష నుండి ఈ దేశాన్ని ప్రభువు విడిపించుటకు దిగి వస్తానన్నాడు. వస్తాడు. అయితే ఈ దేశమును వీటన్నిటి నుండి విడిపించాలంటే మనం చేయాల్సింది ఏమిటి? ఏం చూసి వచ్చాడు ప్రభు వారి దగ్గరికి? 430 సంవత్సరాల తర్వాత ఏం చూసి వచ్చాడు దేవుడు? ఏం చూశాడు? వారి మొర్ర విన్నాను అన్నాడు. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది, నేను చూశాను అన్నాడు ఆయన. ఐగుప్తులు మిమ్మల్ని కష్టపెడుతున్నారుగా, మీకు స్వేచ్ఛ లేదుగా, నోటికి ముద్ద లేదు, మంచి వస్త్రాలు లేవు, స్వేచ్ఛ జీవితం లేదు, అనారోగ్యం వస్తే కాస్త రెస్ట్ తీసుకుందామనే వీలు, అవకాశం మీకు లేదు. అలాంటి ఒక దుర్భరమైన బ్రతుకు మీరు బ్రతుకుతున్నారు. భయంకర జబ్బులు, ఐగుప్తులో ఉన్న జబ్బుల్లో ప్రధానమైన జబ్బు ఏంటంటే క్షయవ్యాధి. ఇశ్రాయేల్ అందరికీ క్షయవ్యాధే. దేవుడు అన్నాడు, మీరు బయటకు వచ్చినాక ఈ క్షయవ్యాధి మీకు రాదికి అంటదన్నాడు ఆయన. అక్కడ చూస్తే రోగాలు, తిండి లేదు, బట్టలు లేవు, కొరడా దెబ్బలు, స్వేచ్ఛ లేదు, విశ్రాంతి లేదు, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖము లేదు, కడుపుకు తిండి లేదు, ఒంటికి బట్ట లేదు. ఇంత దురవస్థలో దేవుని ప్రజలు బతుకుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఒక దినం దిగివచ్చి అంటాడు, మీరు పెట్టిన మొర్ర విన్నాను, మీ దుఃఖాన్ని నేను చూశాను అన్నాడు. దేవుడు విడిపించాలి అని అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఇప్పుడు పాటలు కాదు, ప్రసంగాలు కూడా కాదు. ప్రసంగం ఏముంది? ఇప్పుడు మీకు ఇస్తే మీరు చెప్పలేరా? ధీటుగా ఎంతకంటే ఎక్కువ బాగా ఎవరికి తెలియని మర్మాలు ఫుల్గా చెప్తారు అన్నాడు ఒక ఆయన. అసలు నాకు గనక మైకి అసలు ఆయన పిలిచారండి, ఎందుకు పిలిచారు అనవసరంగా అన్నాడు నన్ను. నేనేదో మీటింగ్ పెట్టి పాస్టర్ గారిని పిలిస్తే అసలు ఆయన్ని పిలిచారేంటన్న మీరు, ఏం వాక్యం ఏం చెప్పాడు? అసలు నాకు ఇచ్చిన దున్నేసేవాడిని అన్నాడు. ఏం దున్నుతావయ్యా, ఏం దున్నుతావు నాయన, మాకు పొలాల గట్రాలు ఏమి లేవు, అన్నీ వదిలేసి వచ్చావు, ఇంకేం దున్నుతావు నువ్వు?
అంటే వాక్యాన్ని దున్నేస్తానంటున్నాడు కుర్రోడు. మరి ఆయన టాలెంట్ మీద అంత నమ్మకం ఉంది ఆయనకి. కనుక ఈనాడు ప్రసంగాల వలన మనకిప్పుడు ప్రయోజనం పెద్దగా లేదు. ఇక్కడ పాటల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడున్న ఆప్షనల్లో ఏమిటి? దుఃఖము, నిశ్చయముగా మీ నిట్టూర్పులు విన్నాను, మిమ్మల్ని విడిపించి నడిపించుటకు దిగి వచ్చాను అని 8వ వచనం ఆఖరి లైన్లో ఉంది. పాలు తేనె ప్రవహించు దేశమునకు వారు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. విడిపించుటకు, నడిపించుటకు. దేవుడు విడిపిస్తాడు ఒక రోజు ఈ దేశాన్ని. ఆయనే నడిపిస్తాడు. ఇక ఆయన నడిపిస్తే ఎవడో దారి తప్పడానికి వీలు లేదు. ఆయన నడిపిస్తే ఎవడో అక్రమంగా ఉండడానికి వీలు లేదు. ఆయన నడిపిస్తే ఎవడో నోరెత్తి మాట్లాడడానికి వీలు లేదు. ఆయన నడిపిస్తే ఎవడో కూడా పిచ్చి చూపులు చూడడానికి వీలు లేదు. పనికి మళ్ళీ ఆలోచన చేయడానికి వీలు లేదు. అంత క్రమబద్ధంగా ఉంటుంది ఆయన నడక, ఆయన ప్రవర్తన, ఆయన నడిపించే విధానం. అది పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు. దేశాన్ని నడిపించబోతున్నాడు నా యేసయ్య. దిగి రాబోతున్నాడు. ఇంకా రాలేదు కానీ రాబోతున్నాడు. తర్వాత నడిపించబోతున్నాడు. ఈ రెండు జరగాలి అంటే, ప్రభు విడిపించి దేశాన్ని నడిపించాలంటే, క్రైస్తవుడికి దేవుడు చెబుతున్నారు, వాళ్ళకి తెలియదురా, వాళ్ళు చేస్తున్నారు. కానీ మీకు తెలుసుగా, రక్షించబడ్డారుగా మీరు, ప్రభులోకి వచ్చారుగా మీరు, క్రీస్తు రక్తంలో కడగబడ్డారుగా మీరు, సేవకులు క్షుణ్ణంగా మీకు చెబుతున్నారు అన్ని విషయాలు. మీరేం చేయాలి తెలుసా? నా దేశం ఇలా ఉంది ప్రభువా, నా ఇల్లు ఇలా ఉంది ప్రభువా, నా సంఘం ఇలా ఉంది, మా బ్రతుకులు ఇలా ఉన్నాయి నాయన, మా కుటుంబాలు ఇలా బానిసత్వం నలిగిపోతున్నాం ప్రభువా. మీరే దుఃఖించకపోతే, మీరే మోకరించకపోతే, మీరే మొర్ర పెట్టకపోతే, మీరే నిట్టూర్పులు విడవకపోతే ఇంకా ఏనాటికి మీ కుటుంబాల్లో విడుదల, ఏనాటికి దేశంలో విడుదల, ఏనాటికి సంఘములు ఈ సమస్యల నుంచి విడుదల కలగాలి అని అంటే దుఃఖమే కారణం, ఇంక వేరేదేం లేదు. కన్నీళ్ళే. ఎంత ఏడుస్తారో ఆ కుటుంబంలో అంత నవ్వులు విరాజులుతాయి. దేవునికి స్తోత్రం. ఎవడు ఏడవడో, ఎవరు కన్నీళ్లు గార్చరో వాళ్ళ కుటుంబంలో నిత్యము దుఃఖము వెంటాడుతూ ఉంటుంది. యేసయ్య చెప్పాడు ఏమని? అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, రేపు మీరేం చేస్తారు? ఏడుస్తారు. ఇప్పుడు దుఃఖపడుస్తూ ఏడుస్తున్నారు కదా, రేపు మీరు నవ్వెదరు అన్నాడు యేసయ్య. కనుక నా దేవుని బిడ్డలారా, దేశము గురించి ఒక నిమిషం పక్కన పెడితే కుటుంబాలు కూడా మనవి. ఎంత బానిసత్వంలో, భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారడు, వీళ్ళిద్దరు సరిగ్గా ఉంటే పిల్లలు సరిగ్గా ఉండరు, సరే అందరూ సరిగ్గా ఉంటే ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండదు, ఆర్థిక పరిస్థితులు బాగుంటే ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు, ఆరోగ్యాలు సరిగ్గా ఉంటే మనశ్శాంతి సరిగ్గా ఉండదు. ఎన్నో సమస్యలు. దేశమైనా కుటుంబమైనా ఇంక ఏదైనా కూడా దీని నుండి విడుదల కావాలి అనుకునేవారు తప్పనిసరిగా మొర్రబెట్టాలి దేవుని దగ్గర. ప్రార్థన వేరు, మొర్ర వేరు. ప్రార్థన ఇప్పుడు మీరు కూర్చొని ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. మొర్ర అట్లా కాదు. ఓ మూలుగులు. హబక్కు ప్రవక్త అన్నాడు, గొవ్వ మూలిగినట్లుగా నేను మూలుగుచున్నాను అన్నాడు. ఎలాగా? పావురం ఎలా మూలుగుతుందో అలాగ మూలుగులిడుస్తున్నా నేను అన్నాడు ఆయన. పనిచేస్తూ కష్టపడుతూ కొరడ దెబ్బలు తింటూ ఊరిన దేవుని పాదాల పైన ఏడ్చారు ఇశ్రాయేలీయులు. ఆ కన్నీళ్లకు ప్రభు కరిగిపోయాడు. నువ్వు గంట సేపు పెదవులతో ప్రార్థన చేయి, 5 నిమిషాలు కన్నీళ్లు గార్చు. ఆ గంట ప్రార్థన 5 నిమిషాల ప్రార్థనతో సమానం కాదు, అంత బలం కన్నీళ్ళు. అందుకని కీర్తనలో ఒక మాట మాట్లాడాడు, నా కన్నీళ్లు నీ బుడ్డలో ఉంచబడి ఉన్నాయి, అవి నీ కవిలలో కార్చే కన్నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? నువ్వు ప్రార్థన చేసి ఏడ్చి బయటికి వెళ్తే చెంపలిండిపోతాయి, ఆ నీళ్ళు మటుమాయం కనబడవు మనకి. కానీ కార్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుని బుడ్డులో ఉంటుంది. తగిన సమయంలో వాటన్నిటిని బయటికి తీస్తాడు దేవుడు. నీకెవరు అన్యాయం చేశారు, నిన్నెవరు ఏడిపించారు, నిన్నెవరు దుఃఖపెట్టారు, ఎవరు నీ కుటుంబానికి నష్టం కలిగించారో ఆ కన్నీళ్ల చేత ఒక్కొక్కడిని తెగ నరుగుతాడు దేవుడు. ఎవరిని కుదురుగా ఉండనీయడు. ఇప్పుడు మనం ఏడిస్తే మనం మర్చిపోతాం, కానీ దేవుడు లెక్క పెడతాడు.
ఎందుకు ఏడ్చావు? ఏ బాధను బట్టి ఏడ్చావు? ఎవరిని బట్టి ఏడ్చావు? ఎవరిని బట్టి ఇంత కన్నీళ్ళను వలబోసావు? సేవ ప్రారంభించిన తర్వాత నన్ను ఒక ఆయన, నువ్వు ఇక్కడ ప్రార్థన పెట్టొద్దు, నువ్వు మైకి పెట్టొద్దు అని నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. నన్ను వ్యక్తిగతంగా ఏదన్నంటే నేను ఏమనను, కానీ నాకు దేవుని పనికి అడ్డం వస్తే నాకు భయంకరమైన బాధ వచ్చేస్తుంది. కోపం కాదు, చాలా బాధ వస్తుంది. నువ్వు దేవుని పని చేయొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, ప్రార్థన పెట్టద్దని నాకు అసలు ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది. వారం రోజుల పాటు నేను దేవుని దగ్గర, ప్రభా ఈ మాట అన్నవాడు తప్పనిసరిగా మారి దేవుని దగ్గర రావాలి, ప్రార్థన పెట్టుకోమని ఆయనే చెప్పాలి. కూర్చున్న, లేచిన, నుంచున్న ఏడుపు, కన్నీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. పొలం వెళ్ళిపోయి ఏకాంతంగా కూర్చొని దేవుని దగ్గర ఏడ్చా. విస్తారంగా దేవుని పాదల మీద నేను నా కన్నీళ్లు క్రొమ్మరిస్తూ ఉండగా దేవుడు ఒక రోజున ఒక మాట మాట్లాడాడు. అతను మారడు, కానీ తీసేసుకోమంటే తీసేసుకుంటా అన్నాడు దేవుడు. అతనికి మారు మనసు రాదు, కానీ తీసుకోమంటే తీసేసుకుంటా అన్నాడు దేవుడు. అప్పటికే కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు ఆయన. సరే, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి లేని బ్రతుకు వాళ్ళకి ఎందుకు కలగాలి? భర్త లేని జీవితం ఆ అమ్మాయికి ఎందుకు కలగాలి? మేము మేలు కోరుకునే వాళ్ళం, కీడు కోరుకునే వాళ్ళం కాదు. నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా బతికి నువ్వు దేవుని మందిరంకి వచ్చి కూర్చొని ఆశపడతావు తప్ప నువ్వు సావాలని మాత్రం మేము ఎప్పుడు కోరుకోం. సరే, చచ్చిపోతాడు, మరి నీకు ఇష్టమేనా అన్నాడు. నేను చేసిన అట్లాంటి పని వద్దు నాయన, అలాంటి పని వద్దు అని నేను దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత 10 రోజులకి వాళ్ళ ఇంట్లో ఏదో కలహాలు జరిగి, ఇబ్బందులు కలిగి ఆ ఇల్లు పాడేసేసి, ఆ ఇల్లు వదిలిపెట్టేసి, ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు మొత్తం. ఇప్పుడు ఆ స్థలం అంతా ఖాళీ, మొక్కలు మొలిసింది. ఇప్పుడు నువ్వు ప్రార్థన పెట్టొద్దు, మైకి పెట్టొద్దు అంటాక అక్కడ ఎవరు లేరేక నాకు. కన్నీళ్ళు అంత తొందరగా న్యాయం చేయడానికి అవకాశం. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు ఆ విషయాన్ని గురించి నువ్వేం చేయాలి తెలుసా? దుఃఖము కలగాలి నీలో. ఊరికే పై ప్రార్థనలు చేసి నేను చేసేసాను సంబరపడొద్దు. ఎప్పుడు కూడా విడుదల కలగాలి అంటే వేదన కారణం. ప్రసవ వేదన లేకుండా శిశువు బయటికి రానట్టుగా దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఏడవని వాడికి దేవుని కార్యాలు, దేవుని మేళ్ళు చూసే అవకాశం ఉండదు. ఈ సత్యం మనం గమనించిన రోజున దీవెనలు పొందుతాం. రెండో విషయం చెప్పాడు అక్కడ. దిగవచ్చిన తర్వాత మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, మరి వచ్చా వాళ్ళ కోసం, వాళ్ళు నడిపిద్దామని వచ్చా, వారిని విడిపిద్దామని వచ్చా, అయితే పరిశుద్ధత కావాలి అన్నాడు ఆయన. ప్రార్థన కావాలి, ద సేమ్ టైం పరిశుద్ధత కూడా కావాలి. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ పరిశుద్ధ మాత్రం పనికిరాదు. ఆ ప్రార్థన అందరూ బాగా ప్రార్థన చేస్తున్నారు, చాలామంది ఏడుస్తున్నారు, కళ్ళు తుడుచుకుని బయటికి వెళ్ళగానే మళ్ళీ చేయరాని కార్యాలు చేస్తున్నారు. ఎందుకు జరుగుతాయి మేళ్ళు? అంత ప్రార్థన చేసి, అంత ఏడుపేడిచి గడప దాటి మందిరం బయటికి వెళ్ళగానే ఏది ప్రభువుకి ఇష్టం లేదో, ఏది వాక్య విరుద్ధమో అవన్నీ జరుగుతున్నాయి. ఏనాటికి విడుదల కుటుంబాల్లో, ఏనాటికి దేశంలో రక్షణ కలిగేది, ఏనాటికి దేవుని హస్తము ఈ దేశం మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చేది? ప్రార్థన జరిగినంతసేపు, ఆరాధన జరిగినంతసేపు మంచిగా కూర్చుంటున్నారు, తల మీద ముసుగులు వేసుకుంటున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, కళ్ళు తుడుచుకుంటున్నారు, మళ్ళీ మామూలే. దేవుడు దిగివచ్చి అన్నాడు, బాగా మొర్రపెట్టారు, బాగా పశ్చాత్తాపడ్డారు, బాగుంది, కానీ పరిశుద్ధత కావాలి. నా దగ్గరికి రావద్దు. నీ పాదముల యొద్దను, నీ పాదములకున్న చెప్పులు విడిచి, అంత పెద్ద మోషేను పట్టుకుని ఏమంటాడు? చదవండి ఆ మాట. 3వ అధ్యాయము ఎన్నవచ్చును? 3వ అధ్యాయమా అమ్మ చదవండి. 5వ వచ్చును. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను, మరియు ఆయన నేను నీ తండ్రి అయిన నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకుల, యాకోబుల దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొనెను.
ఇక్కడ ఏం అర్థం అవుతుంది తెలుసా? ఏం చెబుతాడు తెలుసా? ప్రార్థన పుష్కలంగా ఉంది, బాధలను బట్టి మీరు ఏడుస్తున్నారు, బాగుంది. మరి బయటికి వెళ్ళి ఎందుకు మళ్ళీ మనసు మార్చుకుంటున్నావు? ఓర్పు పట్టాలుగా, మేలు చేసే వరకు ఆగాలుగా. క్రైస్తవులు ఇలా ఉండబట్టి ఏ కార్యాలు ఇవాళ జరగట్లేదు. ఒకప్పటి క్రైస్తవ్యం వేరు, ఇప్పటి క్రైస్తవ్యం వేరు. ఇందాక అయ్యగారు నేను కూర్చుని అదే మాట్లాడుకున్నాం. పాతకాలం 1989వ సంవత్సరం సేవకుల మీటింగ్ జరిగింది. ఆ ఫోటో మీ ఇద్దరం చూస్తూ, వాళ్ళ రూపాలు, వాళ్ళ చేతుల్లో బైబుళ్ళు, వాళ్ళ పంచికట్లు వాళ్ళని చూసి మేము అదే అనుకున్నాం ఇందాక. అప్పుడు వాళ్ళల్లో ఒకలాంటి పట్టుదల, యథార్థత, పౌరుషం, రోషం, పరిశుద్ధత నిండుగా ఉండేది అయ్యగారు. కానీ నాడు అది లేకుండా పోయింది. అప్పటి సేవకులకు ఇప్పటి వాళ్ళకు ఎంత వ్యత్యాసం ఉందో అని నాకు అదే చెప్పుకున్నాం మేము. అలాంటి శాశ్వతమైన నిబ్బరమైన హృదయం లేదు, తాత్కాలికమైన మనసు ఉంది చాలామందికి. ఆరాధన చేద్దామని పాట పాడుతూ చేతులు ఆరాధన చేస్తూ ఉంటూ వలవల ఏడు చేశారు బాగా. ఆరాధన అయిపోయింది, మందిరం ముగించుకున్నాం, ప్రార్థన ఆశీర్వాదం అయిపోయింది, బయటికి వెళ్ళారు. ఏది వద్దంటున్నామో దానికి చేయి జాపి అరులు చాపినప్పుడు ఇంకేం మేలు జరుగుతాయి, ఇంకేం కార్యాలు జరుగుతాయి? దేవుడు మన పబ్లిక్ లైఫ్ చూడడం, ఏకాంత జీవితాన్ని దేవుడు చూస్తాడు. 10 మందిలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, సేవకుని ముందు ఉన్నప్పుడు ఎంత బాగా ఉన్నావు బిడ్డ అని దేవుడు అనుకోడు. ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు అది కావాలి దేవునికి. 4 గోళ్ల మధ్యన ఉన్నప్పుడు ఏం ఆలోచన చేస్తున్నావో, ఏమి తలంపులు కలిగి ఉన్నావో, నువ్వేం పనులు చేస్తున్నావో ఇది చూస్తాడు దేవుడు. ఇక్కడ కూర్చుని బైబిళ్ళు మూసుకుని ఇదిగా దేవుడు పట్టించుకునేది. ఏకాంతంగా ఎలా ఉన్నావు, ఇంట్లో ఎలా ఉన్నావు, నీ ఊరోళ్ళు లేని స్థలములో, నీ సంఘం వాళ్ళు లేని స్థలములో నువ్వంటే ఎవరో గుర్తుపట్టని నువ్వు ఉన్నావు. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవిత విధానం, నీ నడక ఎలా ఉంది, దాన్ని బట్టి దేవుడు తన హస్తము నీ మీదగా చాపాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటాడు. ఎంత ప్రార్థన కంటే పరిశుద్ధత రెట్టింపు ఉండాలి. యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో ఫస్ట్ పాయింట్ ఒక మాట చెప్పాడు. ఏమని? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కార్యాలు కూడా చూస్తారు. ఏముండాలి? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. 6 మూరల జానుడు గొలియాతు ఇశ్రాయేలు సైన్యాన్ని గడగడ వణికిస్తూ ఉన్నప్పుడు అందరూ కత్తులు, డాలులు, ఈటెలు, బళ్ళాళ్ళు, బరిసెలు అన్నీ పట్టుకున్నారు. యుద్ధ వస్త్రాలు కూడా ధరించారు. ఆ దారిని దావీదు పోయాడు చూడడానికి. దావీదు పోతే అప్పటికి 40 రోజులు అయిందంట. వాడు రోజు వచ్చి సవాలు చేస్తున్నాడు. గొలియాతు వీళ్ళేమో దాక్కుంటున్నారు. యుద్ధ వస్త్రాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, చేతుల్లో ఆయుధ సామాగ్రి అంతా అన్నీ ఉన్నాయి. అంటే ఇదే పై వ్యవహారం అంతా ఉంది. చేతుల బైబిళ్ళు ఉన్నాయి, పాటల పుస్తకాలు ఉన్నాయి, మంచిగా స్తోత్రం అనే మాటలు వస్తున్నాయి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా అని అంటే అందరూ హల్లెలూయా అంటున్నారు. పైన అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కడు కూడా ముందుకెళ్ళి గొలియాతుని ఎవడో చంపలేకపోయాడు. 40 రోజులు అయిపోయింది. దావీదు చూద్దామని వెళ్ళాడు. తండ్రి పంపించాడు. ఎలా ఉన్నారు చూసిరారా, అన్నలకు కాస్త భోజనం ఇచ్చిరారా అని పంపించాడు. పంపిస్తే దావీదు వెళ్ళేసరికి బొడ్డోడా నువ్వెందుకు వచ్చావరా అన్నాడు ఏలియాబు. దావీదు యొక్క పెద్దన్న మాట్లాడుతూ నువ్వెందుకు వచ్చావరా, దుష్టహృదయముతో దుర్మార్గ మనసుతో యుద్ధము చూసుటకి నువ్వు వచ్చింది. 40 రోజుల నుంచి మేము యుద్ధం చేస్తున్నాం. ఎక్కడ యుద్ధం చేసేవాళ్ళు 40 రోజుల నుంచి దాక్కుంటున్నారు. అదే సమయంలో దావీదు పైన ఆడంబరముగా ఏదీ లేదు. సౌలు అడిగాడు అక్కడికి, నీకు ఇదంతా అలవాటు ఉందా? బాబు నాకు ఈ యుద్ధ వస్త్రాలు, ఈ కత్తులు, డాళ్ళు, ఈట్లు నాకు అలవాటు లేదయా అన్నాడు. మరి ఎట్లా చేస్తావు? యుద్ధము యెహోవాది, నాలో పరిశుద్ధత ఉంది, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దావీదుని సింహాసనం ఎక్కించుటకు, దావీదు యొక్క ఎన్నిక లేని జీవితాన్ని ఎన్నిక చేయటానికి కారణం ఏంటి తెలుసా? దావీదు ఏకాంత జీవితమే.
దావీదు కీర్తన మనం చదివితే దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. ఇది దావీదు జీవితం. ఒక్కడే ఉంటే స్తుతి పాటలు తప్ప ప్రార్థన తప్ప మరొకటి నోటికి రాదు ఆయనకి. అందును బట్టి దేవుడు దావీదుని చాలా నరకం అనుభవించాడు. తండ్రి లెక్క చేయడు, అన్నలు లెక్క చేయరు. దైవజనులు లేబి మాసిలమణి గారు చెప్పారు, దావీదు అనేవాడంట పొద్దున్నే 4 గొర్రెలను తీసుకెళ్తే మళ్ళీ రాత్రి 11 వచ్చేవాడంట. అసలు దావీదు అనేవాడు యెష్షయి కుటుంబంలో ఒకడు ఉన్నాడనే సంగతి ఆ బజార్లో ఎవరికి తెలియదంట. అసలు అంత తొక్కేశారు దావీదుని. అన్నలు కన్న తండ్రి కూడా ఎవరు దావీదుని పట్టించుకోలే, కానీ దేవుడు పట్టించుకున్నాడు. ఎందుకంటే ప్రార్థనతో పాటు పరిశుద్ధత కూడా దావీదులో నిండుగా ఉంది. దాన్ని బట్టి దేవుడు నిన్ను తొక్కేసుల మీద దేవుడు ఎక్కి కూర్చోబెట్టించాడు. దేవునికి స్తోత్రం. ఎవడు తొక్కాడో వాడు తల మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఎవడండి మనల్ని తొక్కేది? వాళ్ళు నెత్తి మీద కూర్చోబెడతాడు. దేవుడు విడిపించుటకు దిగి రావాలి, కానీ వస్తే గనక ఒక్కొక్కడికి చెమటలు పడతాయి, ముచ్చెమటలు పట్టిస్తాడు దేవుడు. వీటికి కారణం ఏం కావాలి మనకి అనంటే ప్రార్థన ఎంత ఉందో నీలో ఆ లెవెల్లో పరిశుద్ధత కూడా ఉండాలి. మోషే చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అరణ్యములో దేవుడు ఎప్పుడు కనబడతాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడదామని ఎదురు చూస్తూ ఉన్న టైంలో రానేమొచ్చాడు. ఒక సందర్భంలో వస్తే అడిగేశాడు ప్రభువుని. అడిగేద్దాం, దేవుడిని కడిగేద్దాం అనుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్తే దేవుడు అంటాడు, చెప్పులు విడిచిరా అన్నాడు. చెప్పులు విడిచిరా. మందిరం అదేమన్నా బలిపీఠం కట్టారు అక్కడేమన్నా? ఏమి లేదు, కానీ చెప్పులు విడిచిరా. ఎందుకని? నన్ను సమీపించేవాడు, నా ద్వారా మేలు పొందాలనుకునేవాడు, నా ద్వారా సమాధానము చెప్పించుకోవాలి అనుకునేవాడు. అసలు ఈ బాధకు కారణం ఏంటి? ఈ సమస్యకు కారణం ఏంటి? అడగాలనే వచ్చావుగో నువ్వు. నా ప్రజల బానిసత్వానికి కారణం ఏమిటి? ఎన్నాళ్ళు ఈ కఠినత్వం అడగడానికి వచ్చావుగా. నేను నీకు సమాధానం చెప్పాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. బాగా ప్రిపేర్ అయ్యావు. అడిగేద్దాం, కడిగేద్దాం, లాగేద్దాం, అసలు దేవుడు లెక్కేంటో తేల్చేద్దాం అని బాగానే ప్రిపేర్ అయ్యావు. చాలా సంతోషం బిడ్డ, నీలో ఉన్న ఆతృత ఆవేశానికి. నేను చెప్పాలంటే ముందు నీకంటే ఒక లెవెల్ రావాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు చెప్పాడు. కనుక పరిశుద్ధత మనకు కలిగిన రోజున ఏమిటి పరిశుద్ధత? ఏమిటండి పరిశుద్ధత? ఒక అమ్మాయి, అమ్మా పాపం ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, ప్రభువుని నమ్ముకోవాలంటే నేను పాపం చేయడం నువ్వు చూసావా అంటుంది. నేను పాపం చేయడం నువ్వు చూసావా అంటుంది. నేను పాపం చేశానా? నేను ఒప్పుకోవాలా, సరి చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు అని మీద కొత్త తన్నుద్దాన్ని భయం వేసింది మాకు. ఇవాళ ఏదో మున్నట్టుగా ఉంది, ఈ అమ్మాయి తన్నుద్దాం అనవసరంగా వచ్చాము అనిపించింది. అంటే పాపం అంటే ఏమనుకుంటుంది? అక్కడికో యేసుని ఇచ్చిన అదొక్కటే చేస్తేనే పాపం, ఇక మిగతా అన్ని కాదని ఆమె ఆలోచన. పాస్టర్ గారు ఇది అంతా కాదు, నీకు నాకు గొడవ అనవసరం, నేను ఛార్జీకి డబ్బులు ఇస్తా, మా ఊరెళ్ళి నేను ఎట్లాంటి దాన్నో నువ్వు కనుక్కురా. స్తంభం నేను ఏమనుకున్నావు? ఎట్లాంటిదంట స్తంభం నేను గడపకి వెళ్ళి డోర్ టు డోర్ తట్టి, ఏమ్మా పలానమ్మ ఇట్టంటగా, పలానమ్మ అట్టంటగా అని కనుక్కోవాలంట మేము. అట్లా కనుక్కొని వచ్చి అప్పుడు మాట్లాడినాతో ఏమనుకున్నావు నా సంగతి? దేవుని ప్రియులారా, దేవుని వాక్యము ఏదేది వద్దు అని నీతో మాట్లాడిందో అది చెయ్యకుండా ఉండుటయే పరిశుద్ధ జీవితం. వాక్యం ఇలా చెప్పినప్పుడు నువ్వు అలా నడిచినప్పుడు అదేం పరిశుద్ధ జీవితం? పాపం అంటే వ్యభిచారం అని ఒక్కటే నేను చెప్పింది. ఎన్ని సంగతులు ఉన్నాయి? ఆ సంగతులని చెప్పే వేదిక కాదు ఇప్పుడు ఇది వేరిక. కనుక దేవుడు ఈ దేశమును విడిపించుటకు, ప్రజలను విడిపించుటకు, ఈ మాదక ద్రవ్యాలు, అవినీతి, అక్రమము,
స్త్రీల పైన ఉన్న ఈ కామవాంఛ వికారము, ఈ కుల వ్యవస్థ, మతం అనే ఈ మత్తును, వీటన్నిటి నుండి ప్రభు ఈ దేశం విడిపించి కాపాడబడాలి. అలాగే మీ కుటుంబాల్లో కూడా మీరు అనుభవించే చిన్నవి కూడా విడిపించాలి అంటే నేను దిగి రావాలి. ఎప్పుడు దిగి వస్తాడు ప్రభు? ఎప్పుడు దిగి వస్తాడు? వారి నిట్టూర్పులు, దుఃఖము, వారి మొర్ర నేను విన్నాను. అది చెయ్యాలి. ముందు బలంగా ప్రార్థన చేయండి, బలంగా నిట్టూర్పు విడండి, బలంగా కన్నీళ్లు గార్చండి. కన్నీళ్లకు కరగనదంటూ ఏది లేదు. ఎంత పెద్ద బండరాయి అయినా, కొండరాయి అయినా కన్నీళ్ళు కరిగిపోవలసింది. 2013-12 సంవత్సరం నేను ప్రార్థనలో ఉన్నాను మా గురువు గారి దగ్గర. ప్రార్థనలో ఉంటే ఎటు కాదు, 6 నెలల పాటు ఇంటికి రాకుండా, ఎవరితో ఒక్క మనిషితో కూడా మాట్లాడకుండా ప్రార్థనలో ఉండిపోయాను. నాకున్న సమస్య అది, నాకున్న ఇబ్బంది భరించలేకపోతున్నా, ఓర్చుకోలేకపోతున్నా. నాకు దీని నుంచి విడుదల కావాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఎంత ప్రార్థన అంటే రోజుకి 20 గంటల ప్రార్థన. ఈ ప్రార్థనకి వేరేదేమీ లేదు. పగలంతా ఏకాంతంగా మామిడి తోటలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం, మళ్ళీ రాత్రి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయటం. ఒక నెల చేశా, 2 నెలలు చేశా, 3 నెలలు చేశా. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పట్లేదు కానీ ఏదో చెబుతున్నాడు దేవుడు. అన్నీ చెబుతున్నాడు. నా భవిష్యత్తు గురించి, నేను చేసే సేవ గురించి, ఏం చేయబోతున్నానో భవిష్యత్తులో, నా బ్రతుకు ఎలా ఉండబో, అన్ని సంగతులు చెప్పుకొచ్చాడు. అసలు అడిగే పాయింట్ చెప్పలేదు. చెప్పకపోయేసరికి నాకు రోజు గాయం అయిపోతుంది. అడిగిన దానికి చెప్పవేందుకని ప్రభా అని తల చెట్లుకి వేసి కొట్టుకుని, గోళ్ళకి వేసి కొట్టుకుని ఓరిని ఏడ్చేవాడిని. తల పగిలి రక్తాలు గారిని ఎన్నోసార్లు నాకు 5 గంటలు 6 గంటలు మోకాళ్ళ పైన ఉండట దిక్కుండా ఏడ్చేవాడిని. కొండ మీదకి వెళ్ళిపోయి కొండెక్కి కొండ మీద ఎర్రటెండలో, మండు టెండలో శరీరం కాలిపోతుంటే, కింద కొండ కాలిపోతూ ఉంటే మోకాళ్ళ కింద గలస, ఆ రాళ్ళు పోసుకుని మోకాళ్ళలోకి దిగిపోయి రక్తం గారు. అట్లాగే చేసే ప్రార్థన కట్టికతనంగా, మొండితనంగా, పాము పుట్టల దగ్గరికి వెళ్ళి అక్కడ గోనెలు వేసుకుని. అసలు నాకున్న సమస్య అది. పోతే పోవాలంతే కానీ ఇటువంటి బతుకు నేను బతకూడదు. దేవుడు నాకు లెక్క చెప్పి నన్ను బ్రతికిస్తే బ్రతుకుతా, సమస్య లేకుండా, ఆ బాధ లేకుండా. లేదు అదే సమస్య విడుదల కాకపోతే ఇట్లా చచ్చిపోదాం అని చెప్పేసి అన్ని రకాలుగా ప్రార్థన చేశా. ప్రార్థన చేసిన తర్వాత 6 నెలలు అయిపోయింది. ఇక లెక్క దేవుడు ఏం చెప్పలేదు నాకు దాని గురించి. ఈ సమస్యకు ఇది కారణం అని ప్రభు నాకేం చెప్పలేదు. సరే ఇది కాదు పని అని చెప్పేసి ఇంకొక 21 రోజులు పొడిగించుకున్నా. మా ఆత్మీయ తల్లితో చెప్పా, అమ్మా నేను గదిలోకి వెళుతున్నాను, నన్ను ఎవరో కదిలించొద్దు, పలకరించొద్దు అని చెప్పేసి నేను గదిలోకి వెళ్ళిపోయాను. తలుపులు వేసేసుకున్నాను. 21 రోజులు, రోజుకి ఉదయం పూట గ్లాసు మంచినీళ్ళు, సాయంత్రం 1 గ్లాసు మంచినీళ్ళు, అంతే. ఇంకా అంతకంటే ఏం లేదు. 21 రోజుల పాటు 22 గంటలు ప్రార్థన చేసే రోజుకి నిద్రలేదు. ఇక ఒక బాధ, ఒక సమస్య మన వెంటాడుతున్నప్పుడు మొర్ర అంటే అదే. అట్లాంటి మొర్ర కలిగిన ప్రార్థన నీకు లేకపోతే విడుదల కలగదు. ఊరికే ఆశమాశలుగా ఏదో ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, ఒక అరగంట చేస్తే విడుదల వచ్చే సమస్యలు కాదండి. అలాగని 21 రోజుల పాటు భోజనం ఎరగను 2 గ్లాసులు మంచినీళ్ళ దగ్గర ప్రార్థన చేశా. చెప్పాలి నాకు, నీ నుంచి విడుదల కావాలి నాకు. 19వ రోజున ఇంకా 2 రోజులు, 19వ రోజు తెల్లవారుజామున 4 గంటలకి ఓపిక లేదు. ఇక తూలిపోయి పడిపోతున్నా నేను. గోడని అట్లాగే మోకాళ్ళ మీద ఉండి చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఒకలాంటి మైకు నాకు కమ్మేసి స్పృహ కోల్పోయి పడిపోతూ ఉండగా ఒక హస్తం వచ్చి నన్ను పట్టుకుని కూర్చోబెట్టింది. గదంతా ఒక వెలుగు, నేను చూడలేనంత వెలుగుతో నింపబడింది. నాకు ఆకారం, మనిషి ఎవరో తెలియట్లేదు కానీ స్వరం నాతో మాట్లాడుతుంది. దీనికోసం ఇంత తొందరపడుతున్నావా?
భవిష్యత్తులో దీన్ని నేను నీకు మేలుగా మార్చాలని అనుకున్నాను, చదువు అని చెప్పేసి పేతురు మొదటి పత్రిక అని అధ్యాయం వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. లేక చూస్తే దానిలో ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం, నాతో మాట్లాడిన వాగ్దానం ఆశ్చర్యపోయా. నీకున్న సమస్య నుంచి విడిపిస్తున్నాను, నేను ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన కిరీటం నీకు పెడతాను నేను అన్నాడు ఆయన. ఎందుకండి పైన ప్రార్థన చేసి నాకు జరగలేదు. ఒకటి ఈ మధ్య ఓ సన్నాసని అనాలి, అసలు గడ్డైన సమస్య నాకు వచ్చింది అన్నాడు. నేను అన్నాను, అయ్యా 3 రోజులు ప్రార్థనలో ఉంది కానీ రా మందిరంలో, కుటుంబం మొక్కలు చెక్కలయ్యే పరిస్థితి వచ్చింది కదా, ఒక్క 3 రోజులు నువ్వు ఉండు, నీతో పాటు నేను ఉంటా, నేను ప్రార్థన చేస్తాను. కాదంటలే, నేను ఒక్కడనే చేయమని అంటలేదు. బాధ వచ్చింది. జీవితకాలం కుటుంబాలు విడిపోయి బాధపడే కంటే ఒక్క 3 రోజులు గడపరా దేవుని మందిరంలో. లోన్లు కావాల్సి వస్తే డ్యూటీలకి సెలవులు పెట్టి 10 రోజులు కూర్చొని లోన్ల కోసం తిరిగేవు నువ్వు. ఈనాడు భార్య భర్తల కలహం వచ్చి మీరు ఇద్దరు విడిపోయే పరిస్థితికి వచ్చింది, ఒక 3 రోజులు కూర్చోలేవా అంటే కుదరదు అని చెప్పేసి దాటి వెళ్ళి ఇప్పుడు ఎన్నిసార్లు అడిగాను, సరే 3 రోజులు వద్దు, ఒక్క రాత్రి రా, తెల్లవారులు నువ్వు నేను కలిసి ప్రార్థన చేద్దాం. నాకు కుదరదు అన్నాడు. కుదరదంటానికి మరి నేనేం చేయాలి? పునాదులు పాడవగా నీతిమంతులు ఏం చేయగలరు? అసలు నీకే బాధ్యత లేనప్పుడు, నీకే మనసులో ఆశ పుట్టినప్పుడు సేవకుడు ఎంతవరకు పోరాడితే ప్రయోజనం కలుగుద్దండి నీ జీవితానికి? ఎంతవరకు మేము చేసి కన్నీళ్లు కలిసి తెల్లవారులు కూర్చుంటే నీకు మేలు? నీకంటూ ఒక పట్టుదల. మాసిలమణి గారు అన్నారు, ఏపీ మాసిలమణి గారు, ఆసక్తి లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. ఆసక్తి నీలో లేకపోతే దేవుడు కూడా నిన్ను అసలు ఏం చేయలేడు. ఆయన యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు పదే చెప్పాడు, నీకు విశ్వాసం ఉందా? అయితే జరుగుద్ది. నీకు విశ్వాసం లేకపోతే నేను చేతులు ఎత్తినా ప్రార్థన చేసిన ఫలితం అన్నాడా అనలేదా? నీకంటూ విశ్వాసం ఉండాలి, నీకంటూ నమ్మకం ఉండాలి, నీకంటూ ఆతృత, పట్టుదల, బలం నీకు ఉండాలి. అవతలవాడు నీకోసం మోకరించి అయ్యా అంటే నీకు మేలు జరుగుద్ది. సరే రమ్మంటే రాలేదు. ఇప్పుడు కుటుంబం విడిపోయి విడాకులు తీసేసుకున్న తర్వాత మొన్న అంటాడు, నాకు మెసేజ్ చేసి నీ దగ్గర ఉండగా నా కుటుంబం విడిపోయింది అన్నాడు. నేనేం చేశాను రా? మిమ్మల్ని ఇద్దరిని కలపాలని ఎంత ప్రయాసపడ్డానో, ఎంత పోరాటం చేశానో, నచ్చ చెప్పాను నీకు. అట్లా వదులుకోకూడదయ్యా, దేవుడు కట్టిన బంధం ఇదేని దండం పెట్టిన బ్రతిమలాడాను. 2 నెలల పాటు అతని గురించి నాకు ఆలోచన చేశాను. నేను మీకు వేరే ఆలోచన పెట్టుకోవాలి, అతని కోసమే ప్రార్థన. ఇప్పుడు అంటాడు, నీ వల్ల ఇడిపోయింది, నీ దగ్గరకు వచ్చినాక ఇడిపోయింది నాకు అన్నాడు. నేను చెప్పాను, ఇడిపోమని నిన్ను విడాకులు తీసుకోరని నీకు చెప్పాను, నేను కలవమని చెప్పాను. సమస్య తీవ్రమైంది, ప్రార్థన చేద్దాం రా అని పిలిచి నువ్వు వచ్చావా? రానప్పుడు ఎవరిది బాధ్యత? నువ్వు కూర్చున్నప్పుడు ఎవరిదండి అది? తిరిగి నువ్వు ఎవరిని అన్నావు? మళ్ళీ సేవకున్నా దేవుణ్ణి. మళ్ళీ అంటాడు, దేవుడు నన్ను మోసం చేశాడు. ఏం మోసం చేశాడు నిన్ను? దేవుడు నాకు అన్యాయం చేశాడు. అటు దేవుడిని అన్నాడు, ఇటు నన్ను అంటున్నాడు. చేతగానే సవట్లందరూ ఇటు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. నేను అన్నాను, సొంట నేను కానీ దేవుడు కానీ ఏం అన్యాయం చేయలేదు నీకు, నీ బతుకు నువ్వే అన్యాయం చేసుకున్నావు. ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు. చేసుకో, అది ఎంతకంటే దారుణంగా ఉంటే అప్పుడేం చేస్తావు? దీంతో పడలేకపోతున్నా, దీంతో ఉన్న వాళ్ళుగా అట్లా, దీంతో నేను ఏగలేకపోతున్నా, నూనె తక్కువైంది అంటున్నావు నువ్వు. ఎంతకంటే దారుణంగా భయంకరంగా నుంచుంటే కూర్చుంటే పోట్లు పొడిచుతావు, అప్పుడేం చేస్తావు? దాన్ని కూడా వదిలేస్తావా? వదిలేస్తావు. మరి ఇంకో 3వ దాన్ని నువ్వు 30 పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా దేవుని చేతి కింద లోబడే మనసు నీకు లేకపోతే నీకు ఏ మేలు? 21 రోజులు ప్రార్థన, 6 నెలల 21 రోజులు, 19వ రోజున ప్రభువు చెప్పాడు, నేను నీకు విడుదల ఇస్తున్నాను. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ప్రధాన కాపరిగా నేను ప్రత్యక్షం అవుతా. ప్రభు నాకు చేసిన వాగ్దానం అది. కూర్చుంటే ప్రార్థన చేస్తే పరిశుద్ధత కాపాడుకుంటే విడిపించబడదంటూ ఏదీ లేదు.
అయ్యా నా కొడుకు ఇట్లా ఉందో, జబ్బు చేసిందని యేసయ్యనంటే యేసయ్య ఏమన్నాడు? శిష్యులు వచ్చి ప్రార్థన చేశారు, వదలలేదంట దెయ్యం. ఈలోపు యేసయ్య వచ్చాడు, యేసయ్య వదిలించాడు. శిష్యులు అడిగారు యేసు ప్రభుని, మేము ప్రార్థన చేశాక మాకెందుకు పోలా అన్నారు వాళ్ళు. యేసయ్య అన్నాడు, ఈ విధమైన దెయ్యము ఉపవాసం వల్లనే గాక మరి దేనివల్ల వదిలిపోదు. ఉట్టుట్టు ప్రార్థనలు కాదు, కన్నీళ్ళు వచ్చే ప్రార్థన, పరిశుద్ధత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇట్లాంటి సంగతులు ఉండాలి. ఓ పాట పాడుతుంటే ఇన్ని సంగతులు ఉంటాయి ఆ పాటలో, ఎన్ని గమకాలు. దాన్ని అట్టేసి ఇట్టేస్తే కానీ ఆ పాట అంత అందంగా రాదు. కేసరి గొంతుకేసి ర్ర అని పాడుతుంటే ఏమందంగా ఉంటుంది అది? చక్కని స్వరముతో దానికి కావలసిన అందమంతా అద్దె మనం పాడినప్పుడు పాట సౌందర్యం బయటకు వస్తుంది. పాడబుద్ధి అవుతుంది, వినేవాళ్ళకి వినబుద్ధి అవుతుంది. ఇప్పుడు నాకులా గాడిద గొంతుకుందనుకోండి వినరు కదా. కనుక దేవుని పిల్లరా, ఇవన్నీ ప్రార్థనలో మనం నేర్చుకోవాలి. ఈ ఉపవాసము, ఎడతెగని ప్రార్థన. ఇప్పుడు మిగతాటప్పుడు నువ్వు అరకొర ప్రార్థన చేసిన, కనీసం యాకోబులాగా సమస్య వచ్చినప్పుడు రాత్రంతా ఎప్పుడన్నా ఒకసారన్నా. యాకోబు ఏనాడు ప్రార్థన చేయలే సరిగ్గా, కానీ ఒకనాడు సమస్య వచ్చింది, వెళ్ళిపోయాడు. ఒక రాత్రంతా ఏడ్చాడు. దేవుడు న్యాయం చేయలేదా? మేలు చేయలేదా? మరణం తప్పించలేదా? శత్రువుని ఎదురొస్తున్న అన్నను దేవుడు మార్చలేదా? అప్పుడప్పుడన్నా నువ్వు పట్టుబట్టబోతే ఎట్టండి నీక? ఈరోజు నా యేసయ్య చెబుతున్నాడు, దేశమును నీ కుటుంబమును సకల బంధకాలను విడిపిస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా. విడిపించాలంటే నీకు సరైన ప్రార్థన జీవితం ఉండాలి. ఆ ప్రార్థన జీవితంతో పాటు పరిశుద్ధత కూడా, ఈ రెండు ఉంటే ఎదురు తిరగదు ఏది కూడా. నీకు అన్ని నీ కాళ్ళ కాడకు వచ్చేస్తే నీ వెనకాల నడుస్తాయి. కృపాక్షేమాలు నా వెంట ముందుగా అది వెనకాల వస్తున్నాయి. అన్ని మన వెనక నడుచుకుంటూ వస్తాయి. నా ప్రభు ఈ దేశాన్ని విడిపించబోతున్నాడు. ఆమేన్. నా ప్రభు నీ కుటుంబ సమస్యల నుంచి విడిపించబోతున్నాడు. నా ప్రభువుని తన హస్తమును ఈ దేశం మీద, కుటుంబాల మీద చాపబోతున్నాడు. నా దేశము నీ కుటుంబాల్లో, ఈ దేశం మీద ఆయన సంచరించబోతున్నాడు. నా దేశం మీద దేవుని యొక్క రక్త ప్రోక్షణ జరగబోతుంది. ఇక మీదట విడిపించుటకు, నడిపించుటకు దేవుడు దిగి రాబోతున్నాడు. ఆయన వస్తే విడుదల, ఆయన వస్తే దేశము నడిపించబడుతుంది. ఇంకే సమస్య ఉండదు, ఉండనీయడు. అది దేవుని పరిపాలన. అట్లా జరుగునట్లుగా ప్రభు మనకు నేర్పిన పాఠం ఒకటే, ప్రార్థన, పరిశుద్ధత. ఈ రెండు ఉంటే ఫరో అన్న వాడిని చంపి, వాడిని మట్టి గరిపించి నిన్ను సింహాసనం మీదకి ఎక్కిస్తా, వాడి తలలపైన కూర్చోబెడతా. సిద్ధమా? అలాంటి ప్రార్థన నీకుందా? అలాంటి పరిశుద్ధత నీకుందా? ఉంటే నీ కుటుంబాల్లో వెలుగు చూడబోతున్నాం. అలాంటి పరిశుద్ధత ప్రార్థన నీకుంటే ఈ దేశము దేదీప్యమానంగా నా ప్రభు వెలిగించుటకు తన హస్తము చాపబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనలోనికి వెళదాం. ప్రార్థన. అందరూ కూడా మోకరించాలి, నోళ్ళు తెరవాలి. అయ్యగారి దగ్గర చాలా చక్కగా ప్రార్థన నడిపించారు, మీరే నోళ్ళు తెరవట్లేదు. అట్లాంటి పప్పులు ఉడకం. ప్రార్థన చేయాల్సిందే, నోళ్ళు తెరవాల్సిందే. మౌనముగా ఉండే గడియ కాదు ఇది. దురవస్థలో జీవితాలకు వెళ్ళిపోతుంది, ఇంకా మౌనంగా ఉంటారా? కష్టాల బాటలో జీవితం నడుస్తుంది, ఇంకా మౌనంగా ఉంటావా? కన్నీళ్ళ మయమైపోతున్న బ్రతుకు, ఇంకా మౌనంగా ఉంటావా? దేశము నానాటికి నీచంగా ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఇంకా మౌనంగా ఉంటావా? ప్రార్థన. దయచేసి నోళ్ళు తెరవాలి. అందరూ నోళ్ళు తెరవాలి. అయ్యా, నా దేశంలో కులం అనేది నిర్మూలం అవ్వాలి నాయన. నా దేశంలో మతం అనేది నిర్మూలం అవ్వాలి ప్రభా. నా దేశంలో ప్రభా అక్రమం ఉండకూడదు. నా దేశంలో అన్యాయములు ఆగిపోవాలి. నా దేశంలో లంచగొండితనం ఆగిపోవాలి ప్రభా. నా దేశంలో నాయకుల మనస్సులు సెరవాలి ప్రభా. నా దేశంలో స్త్రీల పట్ల జరుగుతున్న ఈ ఘోరమైన దుశ్చర్య ఆగిపోవాలి యేసు నామములో.
అయ్యా నా దేశంలో ప్రభు ఈ మూఢాచారాలు ఉండకూడదు నాయన. నా దేశంలో ప్రభు మను ధర్మశాస్త్రము నెరవేర్చబడకూడదు, కుల వివక్ష ఉండకూడదు. నా దేశం మీద నీ కరుణా హస్తమును చాపు తండ్రి, నా దేశం మీద నీ దయగల హస్తమును చాపు తండ్రి. యెహోవా బాహువు చాపబడుతున్నది, యెహోవా బాహువు చాపబడును గాక. ప్రార్థన ప్రార్థన దయచేసి రోడ్డు తెరవాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. నోళ్ళు తెరచండి, పశ్చాత్తాపడండి. నువ్వు మొర్రపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు ఆయన. అందరూ 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 ప్రార్థన చేయాలి. దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ ధ్రువతారగానాలో వెలిగెనే యేసయ్యా నా ప్రియా. ఎప్పుడో నీరాకడ సమయం, ఎప్పుడో నీరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. మరపురాని నిందలలో మనస్సున మండే మంటలలో, మరపురాని నిందలలో మనస్సున మండే మంటలలో, మమతను చూపించే యేసయ్యా. ధ్రువతారగానాలో వెలిగెనే యేసయ్యా నా ప్రియా, యేసయ్యా నా ప్రియా. ఎప్పుడో నీరాకడ సమయం, ఎప్పుడో నీరాకడ సమయం. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియవల నీ వల మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరేనే, ప్రియమారనామది కోరేనే యేసయ్యా. అందరూ అందరూ కూడా ప్రార్థన చేయాలి. యేసయ్యా యేసయ్యా నీ బాహువు శాపపడాలి నాయన. దురవస్థల ఈ దేశం ఉంది ప్రభా, దురవస్థలు నలిగిపోతున్నాం ప్రభా. మా ఆశ తీరాలి ప్రభా, మా కోరిక తీరాలి ప్రభా. అయ్యో ప్రియతమా మా కాంక్ష తీరాలి నాయన. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి. ఎవ్వరు 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 మౌనంగా ఉండదు. దయచేసి స్వరాలు పైకెత్తాలి. మీ కన్నీళ్లు దేవుడు చూడబోతున్నాడు. కన్నీరు దాటిపోయేవాడు కాదు, కన్నీరు దాటి వెళ్ళే దేవుడు కాదు. దావీదు కుమారుడా, దారి ప్రక్కన ఉన్న భిక్షగాడు గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. ఓ దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, నా పరిస్థితి బాగోలేదు నాయన, నాకేమీ కనబడట్లేదు ప్రభా. దారి కనబడిన బ్రతుకైపోయింది రోజున.
జీవితాలకు దారి కనిపించట్లేదు, సమస్యలకు దారి కనిపించట్లేదు, దేశం ఎలా బాగుపడుతుందో దారి కనబడట్లేదు. గుడ్డోళం అయిపోయాం. దాటిపోవద్దు నాయన, దాటిపోని దేవుడవయ్యా, దాటిపోని దేవుడవయ్యా, నా దీన స్థితిని కటాక్షించు నాయన. అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభా నీ దాసుని దాటిపోవద్దు, నీ దాసుని మీద నీ కటాక్షము రానిమ్ము, నీ దాసుని మీద నీ కనికరము రానిమ్ము, నీ దాసుని మీద నీ కృప రానిమ్ము, నీ దాసుని విడిచిపెట్టి వెళ్ళొద్దు నాయన. అయ్యా నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి? అయ్యా నువ్వు వదిలిపెడితే నా పరిస్థితి ఏమిటి? ప్రభా నువ్వు విడిచిపెడితే నా జీవితం ఏమవుతుంది? ప్రభా నీవే లేకపోతే నేను ఏమైపోతానయ్యా? నీవే కాదంటే నా బ్రతుకేమిటి ప్రభా? నీవే కనికరించకపోతే నా దిక్కెవరు ప్రభా? అడగాలి దేవుణ్ణి, దయచేసి అడగాలి, నోళ్ళు తెరవాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ మొరపెట్టాలి. ఇది దేవుడు దర్శించే సమయం, ఇది దేవుడు కనికరించే సమయము, ఇది దేవుడు కృప చూపే సమయము, ఇది తన హస్తము చాపే సమయము, దేవుడు కృపా కటాక్షాలు సమృద్ధిగా నిన్ను నింపే సమయము. దేవుని యొక్క హస్తము నీ వైపు రాబోతూ ఉంది. ఆయన కనులు నిన్ను తేరి చూస్తున్నాయి, ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన నీ హృదయ భారం ఎరిగినవాడు, ఆయన నీ సకల పరిస్థితులు ఎరిగినవాడు, ఆయన నీ సమస్యలు ఎరిగినవాడు. చూడకుండా ఉండే దేవుడు కాదు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన రప్ప కాదు, రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, ఆయన జీవము కలిగిన దేవుడు. సమస్తము తేరు చూస్తూ ఉన్నాడు. ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయముగా చూశానన్నాడు. చూస్తున్నాడు. ఈ రోజున మనం పడే బాధలు చూస్తున్నాడు, దేశం పడుతున్న బాధ చూస్తున్నాడు, దేశంలో జరుగుతున్న ఈ అన్యాక్రాంతపు పనులు చూస్తున్నాడు, ఈ అక్రమ కార్యాల దేవుడు చూస్తున్నాడు. తగిన కాలమున న్యాయం చేస్తానన్నాడు దేవుడు. ఏడుస్తావా ఈ దినము? ఈ రోజు ఏడ్చే ఏడుపే రేపొద్దున ఫలాలు మనకి. ఈ రోజున కన్నీళ్ళ రేపొద్దున సంతోషం, ఈ రోజున కన్నీళ్ళ రేపొద్దున మన సుఖజీవనం, ఈ రోజున కన్నీళ్ళ రేపొద్దున మనకు ఆనందము, ఈ రోజు కన్నీళ్ళ రేపొద్దున మనకు ఐశ్వర్యము. ఈనాడే మనం కన్నీళ్ళు కాచాలి. దాటిపోని దేవుడు నాయన, దాటి వెళ్ళని దేవుడు అయ్యా. నా కుటుంబం బాగోలేదు ప్రభువా, నా భర్త పరిస్థితి బాగోలేదు నాయన, నా భార్య పరిస్థితి బాగోలేదు ప్రభా, నా పిల్లల పరిస్థితి బాగోలేదు నాయన, నా కుటుంబంలో ఆర్థికంగా సరిలేదు, అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే, నష్టాల బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నా, కన్నీళ్ల బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నా. రక్షించువాడా, ఆదరించువాడా, ఆశ్రయ దుర్గమా, నా ఎద్దకొచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేనన్నావుగా ప్రభువా. నాకు మొర్ర పెట్టి ఉత్తరమిస్తున్నావుగా ప్రభువా. మా పితరుల దేవుడవు నువ్వు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడా, ఉన్నవాడు అనువాడవు. కృపచేత 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 నీ కృపే, నీ కృపే, నీ కృపే, నీ కృపను బట్టి కార్యాలు జరిగించు, నీ కృపను బట్టి మేలు జరిగించు, నీ కృపను బట్టి దేశమును సంరక్షించు నాయన. విడిపించుటకు నడిపించుటకు నువ్వు దిగి రావాలి ప్రభువా. ఇంకా మేము ఓర్చుకోలేము నాయన. మా జీవితాలు చిన్నవని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మేము మంటి వారమని జ్ఞాపకం చేసుకున్నాయన, మేము దుమ్ము ధూళివని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తే చచ్చిన వారమని అవుతాం ప్రభా. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తే మా బ్రతుకులు మంటికి వెళ్ళిపోతాయి ప్రభా. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తే మేము ఏ పార్టీ వాళ్ళు ఎంతటి వారము నాయన. రా తండ్రి అయ్యా, నువ్వు దిగి రావాలి ప్రభా. ఈ దేశంలోకి దిగి రావాలి ప్రభా. ఈ దేశంలో నీ కార్యాలు జరగాలి ప్రభా. నీవే నిజ దేవుడు, నీ దేశము తెలుసుకోవాలి. ఆనాడు బయలు ప్రవక్తలందరూ యెహోవాయే నిజ దేవుడు, యెహోవాయే నిజ దేవుడు కేకలు వేసి ఒప్పుకున్నారు. అలాంటి గడియ నా దేశంలో రావాలి, మేము చూడాలి ప్రభా. యెహోవా తప్ప దేవుడు లేడు అని బయలు ప్రవక్తలు తమ నోటితో ఒప్పుకున్న ప్రకారముగా ఈ దేశంలో ప్రతి నోరు ఒప్పుకోవాలి. అలాంటి సమయం రావాలి ప్రభా. నువ్వు తీసుకురా తండ్రి. అందుకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, అందుకు మేము మొర్రబెడుతూ ఉన్నాం, అందుకోసం మేము ప్రయాసపడుతూ ఉన్నాం. అందుకోసం ప్రభా ఈ దేశంలో ప్రతి క్రైస్తవుడు, దేవుని పిల్లలందరూ ముక్త కంఠముతో, ఏక కంఠముతో మొర్రబెడుతూ ఉండగా అద్భుతాలు జరిగించాలి తండ్రి. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఆకాశమందున్న ఆశీనుడా,
యుద్ధశూడు అయిన దేవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ ముందు ఎవరు నిలబడగలరు నాయన? ఫరో వంటి వాడే గడగడ వణికిపోయాడు నీ ముందు. బాషాను రాజైన ఓగు, అమోరీల రాజైన సీహోను గడగడ వణికిపోయారు ప్రభా. అయ్యా, బలాఢ్యులను నెలకొలదోసిన దేవుడు ప్రభా, అధికారుల మట్టిలో కూర్చున్నబెట్టిన దేవుడు ప్రభా, సింహాసనం కొలద్రోసి ప్రభా, దిలు లెక్కించే దేవుడు ప్రభా. ఎక్కడో అట్టడుగునున్న దావీదుకి సింహాసనం వేసి తల మీద కూర్చోబెట్టావు. ఎక్కడో చెరసాల్లో గుంటలో ఉన్న యోసేపును తీసుకెళ్ళి ఐగుప్తు దేశ ప్రధానమంత్రిని చేశావు. తగిన కాలంలో హెచ్చించే దేవుడు అయ్యా, ఇది నన్ను కృప చూపించు. నా దేశం మీద నీ హస్తాన్ని చాపుతండి. నా దేశ పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన. నా భారతదేశంలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నా దేశానికి బైబిల్లో చోటు ఇచ్చావుగా, నీ రాజ్యంలో కూడా చోటు ఇవ్వు ప్రభువా. నీ రాజ్యంలో కూడా నా దేశానికి చోటు దక్కాలి ప్రభువా. కృప చూపించవా, కృప చూపించవా. సంఘ బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాయన, వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకున్నాయన, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారి పాడి పంటల పశువులు అయ్యా, వారికి ఉన్న సమస్త మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు చాలా కష్టపడుతున్నారు అయ్యా. సంఘము ప్రభా నానాటికి ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. నీ హస్తమును చాపు నాయనా. అలాగే అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. చివరి ప్రార్థనగా అందరం లేచి నిలబడదాము. ఇంతవరకు మన దేశంలో జరుగుతున్న, మన దేశము రీతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట, నీ మొర నేను వింటున్నాను, నీ విషయంలో నేను వ్యాజ్యమాడుతున్నాను, నీ విషయంలో నేను సహాయం చేస్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకుంటూ ఉండగా మనందరముగా చివరిగా ప్రార్థించేద్దామా. కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో పెడదాం. ఇదిగో మన దేశంలో మత్తు పదార్థాల బానిసత్వంలో మునిగిపోయింది. ఇదిగో మన దేశం అన్యాయానికి బానిసమైపోతుంది. అవినీతి విషయంలో విడిపించబడాలని, అక్రమ విషయంలో విడిపించబడాలని, కుల మత వర్గ ప్రాంతీయ భేద అభిప్రాయాల నుంచి విడుదల పొందాలని, ఉగ్రవాద మతోన్మాదుల హింసాకాండము నుంచి విడుదల పొందాలని మనందరం కూడా ప్రార్థించేద్దాం. అమ్మ, ఇంకెంతకాలం నీ కోసమే, నీ కుటుంబం కోసమే నువ్వు ఒక గీత గీసుకొని ఇక ఇది నాదే అని బ్రతుకుతున్నావేమో. కన్నా దేవుడు అంటున్న మాట, దేశం కొరకు ప్రార్థన చేయాలా, అధికారుల కొరకు ప్రార్థన చేయాలా, నాయకుల కొరకు ప్రార్థన చేయాలా. నీ విషయంలో నీకు ఎంత పౌరుషం వస్తుందో, నేను ఒక మాట అంటే నువ్వు ఎంత పౌరుషంగా ఉంటున్నావో. నేను ఒక మాట చెబుతాను, దేశం పట్ల నీకు లేదా భక్తి? మన దేశం మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చి 76 సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ, 77లో అడుగు పెడుతున్నప్పటికీ ఏది, ఎక్కడ స్వాతంత్ర్యం ఉంది? దైవజనులు వివరిస్తూ చెప్పిన మాటల్లో ఎక్కడ స్వాతంత్ర్యం ఉందండి? దేశమంతా ఒక ముసుగులో వెళ్ళిపోతుంది. రాజకీయ వ్యవస్థలు పాడైపోతున్నాయి, న్యాయ వ్యవస్థలు పాడైపోతున్నాయి, ఆర్థిక వ్యవస్థలు పాడైపోతున్నాయి, శాసనాలు పాడైపోతున్నాయి, రాజ్యాంగాలు పాడైపోతున్నాయి. ఆనాడు ఎంతో భారముతో రాయబడిన రాజ్యాంగాలు, వారు దేశం కొరకు ఎంతో శ్రమించి రాసినటువంటి రాజ్యాంగ వ్యవస్థల్లో ఈరోజు ఎక్కడుంది న్యాయం? కనుక చిన్న ప్రార్థన చేసి తిరిగి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేద్దాం ఎవరికి వారిగా. నా దేశంలో మహారక్షణ కావాలయ్యా, నా దేశంపై మహాదీవెన కుమ్మరించబడాలయ్యా అని ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారిగా వ్యక్తిగతంగా స్వరమెత్తి ఒక్క నిమిషం దేశం కొరకు చేద్దాం ప్రార్థన. దేశం కొరకు ప్రార్థన చేద్దాం, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మతోన్మాదుల చేతిలో
బలైపోతున్న క్రైస్తవ వ్యవస్థ కొరకు ప్రార్థన చేద్దాం. దైవజనులు చెప్పారు కదా, ఎంతోమంది సేవకులు మరణకాండలో మునిగిపోతున్నారు. ఎంతోమంది కుటుంబాలు అన్యాయంగా అనేకుల చేతుల్లో బలైపోతున్నాయి. నా దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించదయా. నా దేశంలో మహారక్షణ కావాలి. ప్రార్థించేద్దాం, మౌనంగా ఉండొద్దు. ఒక చిన్న ప్రార్థించి, నా దేశంలో మహారక్షణ కావాలి. కలిగించుమయా నా యేసయ్యా, దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన, దేశంలో గొప్ప సంపద, దేశంలో మహాశాంతిని కలిగించుమయా నిజదేవుడా, కలిగించుమయా నా యేసయ్యా. చిన్న ప్రార్థన. కృపగల దేవానికి వందనాలు. నా దేశంలో మహారక్షణ కొరకు మొరపెడుతుండగా నా కుటుంబం కొరకే ఏడుస్తున్న నా జీవితము, నా బ్రతుకు కొరకే ఏడుస్తున్న నా జీవితంలో ఇదిగో ఈ రోజు నుంచి నాలో ఒక మార్పు రావాలా. నా కుటుంబం ఒక్కటే బాగుంటే సరిపోదయ్యా, నా దేశం బాగుండాలా, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలా, నా దేశంలో రాజకీయ వ్యవస్థ బాగుండాలా, నా దేశంలో న్యాయస్థానాలు బాగుండాలి ప్రభా. న్యాయం అనే చెప్పే స్థలంలో అన్యాయము పేటరేగిపోతుందయ్యా. ధర్మము అనే చెప్పే వ్యవస్థలలో అన్యాయమే ఎక్కువైపోతుందయ్యా. ఎక్కడ చూచినా ఒక అరగంటకో గంటకో పరిమితమైపోయిన దేశభక్తి ఈ రోజున. ఇదిగో ప్రభా, ఈ రోజున ఎంతో మంది ప్రముఖులు జెండా ముందు నిలబడి సెల్యూట్ చేస్తున్నారు. వారే అక్రమకారులైపోయారయ్యా. వారిలోని స్వార్థం ఉందయ్యా. వారిలోనే ప్రభా దేశంపై అనేకమైనటువంటి ప్రభా నైనా అన్యాయ వ్యవస్థలలో ప్రారంభించే వ్యక్తులుగా ఉన్నారయ్యా. ఈరోజు క్రైస్తవులో దేశం కొరకు ప్రార్థించేవారు అనేకులు లేపబడుతుంటే, దేశం కొరకు నైనా క్షేమం కొరకు ప్రార్థించేవారు లేపబడుతుంటే, ఈ రోజున ప్రభా మత వివక్షతో క్రైస్తవ వ్యవస్థను పాడు చేస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ నాయకులు ఈ రోజున అనేక మంది పార్లమెంట్లో కూర్చుంటున్నారయ్యా. మానవత్వము లేనటువంటి ప్రధానులుగా మార్చబడ్డారు. ఈరోజు మానవత్వము లేనటువంటి అనేక మంది ప్రథమ స్థానములో నిలబడ్డారయ్యా. వారందరూ పడద్రోయబడాలా, వారందరూ క్రూరబడాలి ప్రభా. వారిలో నైనా మానవత్వము రగలాలి, వారిలో క్రైస్తవత్వము రగలాలయ్యా. ఆ కృపను అనుగ్రహించమని చిన్న ప్రార్థన. ప్రేమమయుడ యేసు ప్రభా, దయగల తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మీరు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభా ఇమ్మానుయేలు ప్రార్థన సహవాసాన్ని మీరు ప్రేమించి నైనా మీరు ఇచ్చినటువంటి ప్రభా నైనా ఇదిగో ప్రభా ఆగస్టు నెల ప్రభా 15వ తారీఖున ప్రతి సంవత్సరము జరుగుతున్నటువంటి నైనా ఇటీ యాన్యువల్ డే మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మరోసారి మీరు ఇవ్వబోతున్న నూతన స్వాతంత్ర్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంతకాలం ఉంది 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 అని చెప్పుకొని ప్రభా భ్రమలో బ్రతుకుతూ ప్రభా అనుభవించలేక ప్రభా నైనా అనేక బానిసత్వములో మునిగిపోయిన మా యొక్క నైనా అయా నైనా ఇమ్మానుయేలు ప్రార్థన సహవాసాన్ని ప్రభా ఇదిగో ఈ రోజు నుంచి ప్రభా నీకు అప్పగిస్తున్నాం ప్రభా. మరొక నూతన స్వాతంత్ర్యం మాకు కావాలా అయా. నూతన సంఘ వ్యవస్థలో అభివృద్ధిలోకి రావాలా ప్రభా. అనేక నూతన ఆత్మలు ప్రభు నైనా నీ యొద్దకు తీసుకురాబడాలా. అతి కృపను దయచేయండి, బలపరచండి ప్రభా. ఈ దినపు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయా. నైనా చిన్నవారిని మొదలుకొని వృద్ధుల వరకు ప్రభా అయా ప్రతి వారి పని హస్తాన్ని ఉంచండి ప్రభా. ప్రతి వారిని బలపరచండి. ఇదిగో ఎవరెవరైతే నిలబడి నీకు నైనా దేశం కొరకు కన్నీరుగార్చారో అయా, హింసించబడుతున్న నా ప్రజల కొరకు కన్నీరుగార్చారో, ఎంతో మంది ప్రభా నైనా క్రైస్తవ వ్యవస్థలను పాడు చేస్తున్న
ఉన్నటువంటి మతోన్మాదులు మార్పు కొరకు ప్రార్థన చేశారో వారందరి ప్రార్థన నీ విన్నావు అయ్యా నాయన. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఈ దినము జరుగుతున్న ఎన్నో ప్రార్థన వ్యవస్థలు ఉన్నాయి ప్రభా. ఈ రోజున నాయన దేశం కొరకు ప్రార్థనలు జరుగుతుండగా ప్రభా, ఇదిగో నా దేశాన్ని పట్టుకో ప్రభా. అయా నాయన నా దేశాన్ని ప్రభా, అయా నాయన బైబిల్ గ్రంథంలో 2 సార్లు ప్రస్తావించబడిన నా దేశం కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. ఇది పరలోకములో గాడ ప్రభా నా దేశం ఉండాలని, అయా నాయన నాయన పరలోకములో కూడా ప్రభా నా దేశ ప్రజలు ఉండాలని భారముతో మొరపెడుతున్నా. అయా అనేక వ్యవస్థలను మీరు బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. అయా సేవకులను బలపరచండి, భద్రపరచండి, సేవక కుటుంబాలను భద్రపరచండి ప్రభా నాయన. అయా నాయన దేశం కొరకు అనేక మంది ప్రభా రాజకీయాల కొరకు కుటుంబాలు వదలలేమో కానీ ప్రభా నాయన అయా నిజంగా సేవకులు ఎంతో మంది ప్రభా అయా నాయన వారు సుఖ జీవితాలను విడిచి ప్రభా అయా ఎంతో మంది ఆకలి దప్పులతో ప్రభా నాయన అనేక ఆత్మల కొరకు ప్రభా ప్రయాసపడుతుండగా వారిపై వస్తున్నటువంటి దుష్ట మృగాల స్వభావాలు మార్చబడును గాక. అట్టి దుష్ట మృగాలు ప్రభా నీ కొరకు నైనా అయా నైనా వారు తిరిగి ప్రయాణము చేసే ప్రయాణములో పదములో నడిపించమడుగుతున్నా. నీ సహాయము చేసి బలపరచమని ఈ దినపు ఆరాధన దీవెనకరంగా దీవించినందుకు ప్రభా నైనా, ఇదిగో మా అందరిలో దేశభక్తిని రేకెందించినందుకు నీ కొందనాలు ప్రభా. అయా నైనా దేశం కొరకు నైనా రోజులు కనీసము ప్రభా 1 నిమిషమైన అంగలార్చే తపనను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం ప్రభా. నీ సహాయము దయచేయమని, బలపరచమని, క్షేమము దయచేయమని, బిడ్డలందరినీ దీవించమని, మరలా తిరిగి మరలా వారి గృహాలకు వెళుతుండగా మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచి ప్రభా మరలా రేపటి నుంచి యథావిధి పనులలో, పోరాటాలలో, ప్రయత్నాలలో, ప్రయాసలో ప్రభా వారందరికీ దిన దీవెనలు మీరు దయచేసి బలపరచమని, నీ కృపలోనైనా ఆశీర్వదించి నన్ను నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యముకు వచ్చును గాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి, మా అపరాధము క్షమించండి. మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును లోక రక్షకుడును నూతన స్వాతంత్ర్య అనుభవాలను అనుగ్రహిస్తున్నటువంటి దేవాతి దేవుని దివ్యకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానము ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో నిజ స్వాతంత్ర్యం కొరకు మొరపెట్టిన మనందరికీ, అలాగే స్వాతంత్ర్య అనుభవములో మనందరము కూడా బానిసత్వములో దేశం ఎలా మగ్గిపోతుందో దేవుడు ఎలా విడిపిస్తాడో అని చక్కని మాటలు అనుగ్రహించిన దైవజనులు, వారి పరిచర్యకు, వారి కుటుంబాలకు, విన్న మా అందరికీ, ఇటు పరిచర్యలు సహకరించిన బిడ్డలందరికీ, ఇప్పుడు అలాగే లైవ్ ద్వారా కూడా దేవుని వాక్యం విన్న బిడ్డలందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవాతి దేవుడు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. 1 నిమిషం కూర్చుందాం, అందరం కూడా కూర్చుందాం. సో మనందరినీ ప్రేమించి ఈ రోజున మరి ఒక చిన్న అల్పాహారం, సో సమయం అయింది కనుక ఒక చిన్న అల్పాహారాన్ని మన